ఋగ్వేదం అని చెప్పారు. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన పుస్తకం. ఇంకా దాని ఇంగ్లీష్లో చెప్తారంటే ద ఫస్ట్ లిటరరీ వర్క్ ఆఫ్ ద వరల్డ్, అది ఋగ్వేదం. అట్లా అనగానే మన ఈ దేశభక్తి హిందూ భావన కొంచెం ఆనందం ఇస్తారు. మంది కదా ఫస్ట్ పుస్తకం అని. సో ఇక్కడ వేదం అనేది వాంగ్మయం, సాహిత్యం అని కాదు. సాహిత్యం అంటే ఏ పుస్తకమైనా సాహిత్యంలో దానికి కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని లిమిట్స్ ఉంటాయి. సో ఒక పరిమితిని, ఒక అంశానికి సంబంధించినటువంటిదే సాహిత్యం. సాహిత్యంలో ఏ వస్తువైనా, ఏ పుస్తకమైనా మొత్తం ప్రపంచాన్ని, సృష్టిని దాంట్లో చూపించలేదు ఏ సాహిత్యమైనా. అందుకని మన యొక్క రామాయణ మహాభారతాలని సాహిత్యమందు వాటిని ఏమంటారని ఇతిహాసాలు అంటారు. వేదము సాహిత్యం కాదు. వేదం అనేది మొత్తం ప్రపంచానికి సంబంధించిన విషయం కాబట్టి ఇది నాకు లెక్కలు కాదు, వాంగ్మయం అనేది కాదు. మరి వేదం అంటే ఏముంటుంది? వేదంలో వేదం ఏం చెప్తుంది అది కొంచెం మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో మన ఇంట్లో ఏదైనా ఒక లోహం, ఒక మెటల్ చెంచాను ఇట్లాంటివి ఉపయోగించుకోండి. ఇప్పుడు ఆ చెంచా మనం వేడి చేసామనుకోండి, వేడి చేస్తేనే కొంచెం వేడెక్కుతుంది. దాన్ని ఇంకా మనం వేడి చేసామనుకోండి, ఆ వేడి చేసిన తర్వాత ద్రవంగా మారుతుంది, లిక్విడ్గా మారుతుంది, కరుగుతుంది. అప్పుడు మనం వేడి చేసి ఆపేస్తే మళ్ళీ అది యథాస్థితికి వస్తుంది. ఇప్పుడు ఇంకా మళ్ళీ వేడి చేయడం మొదలుపెట్టామనుకోండి, కరిగినటువంటి మెటల్ని కూడా మనం వేడి చేయడం పెట్టామనుకోండి, కొద్దిసేపు అయిన తర్వాత దానికి నిప్పు అంటుకుంటుంది. ఎప్పుడైతే దాన్ని నిప్పు అంటుకుంటుందో అది అప్పుడు మండడం మొదలుపెడుతుంది, దగ్ధం అవుతుంది. ఎప్పుడైతే అది దగ్ధం అవుతుందో దాంట్లోంచి పొగ వస్తుంది. తెలిసి తెలియకుండా కొంచెం శబ్దం వస్తుంది. శబ్దం అనేది వస్తుందని దానికి బాగా శబ్దం వచ్చే ఒక ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు మనం పొయ్యి మీద మంట ఉండగా ఒక మిరపకాయ వేసామనుకోండి, శబ్దం వస్తుంది. ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? పొయ్యిలోంచి వచ్చిందా లేదా మంటలోంచి వచ్చిందా? మిరపకాయల నుంచి వచ్చిందా అంటే మిరపకాయలో గాలి ఉంటే పూరం ఉంది, ఊదేమో పైకితే శబ్దం. మిరపకాయలో లోపల గాలి ఉంటే పైకితే శబ్దం రాదు. బాగా అణికినటువంటి ఎండు మిరపకాయలు వేసిన శబ్దం. ఈ శబ్దం అనేది ఈ పదార్థంలో ఒక వేడి చేసే ఒక వస్తువును వేడి చేసి అది ఎందుకు కరగాలి? నీళ్లు ఉంటాయి, నీళ్ళను మనం వేడి చేసామనుకోండి ఆవిరి, మనం వాటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే గడ్డలు. వేడి చేస్తే కరగడం ఎందుకు? చల్లారిస్తే గడ్డగట్టడం ఎందుకు జరగాలి? అట్లా జరుగుతుంది అంతే అని అనుకుంటాం. ఇక్కడ మనకి ఏంటంటే వేడి చేయడం అంటే ఏంటి, చల్లారటం అంటే ఏంటి అని విషయం తెలియాలి. ఓ దీపం వెలిగించాము, ఆ దీపం నుంచి కొంచెం వేడి వస్తుంది కదా. ఎంత వేడి వస్తుందంటే దాని దగ్గర మనం వేడి పెడతాము, చేయబెడతామో తెలుస్తుంది. దీపానికి వేడి రాగానే మనం చేయగలిగేది. అంటే వేడి అనేది ఒక శక్తి అన్నమాట. వేడి అనేది ఒక శక్తి. ఒక వస్తువును వేడి చేస్తున్నాం అంటే ఆ వస్తువుకు మనం బయట నుంచి శక్తి ఇస్తున్నాం. ఒక వస్తువును మనం చల్లారుస్తున్నాం అంటే దాంట్లోంచి మనం శక్తి తీసుకుంటాం. చల్లారిస్తే ఆ వస్తువు ఘన పదార్థంగా మారుతుంది. ఈ వస్తువు చల్లారిస్తే ఘన పదార్థంగా మారుతుందనే దానికి ఉదాహరణ ఏంటంటే, మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా. ఈ గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఎట్లా ఉంటుంది? గ్యాస్ లాగా ఉంటుందా, ఇంకో రకం ఉంటుందా? లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఈ లిక్విడ్ దాని యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది? మామూలు టెంపరేచర్లో ఉన్నట్టే ఉంటుందా? చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడు విషయం తెలీదు, ఇంతకుముందు అంత పెద్ద వయసున్న ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా లేదా అంటే గ్యాస్ బండ్ అడుగులు చేయబెట్టేవాళ్ళు. అది చల్లగా ఉంటే కనుక ఆ లోపల కాస్త గ్యాస్ ఉంది గ్యాస్ పెట్టేది. అది చల్లగా ఉంటుంది. అంటే దాంట్లోంచి గ్యాస్లోంచి మనం దాని యొక్క శక్తిని మనం తగ్గిస్తే చల్లబడుతుంది. అంటే వేడి చేయడం అంటే ఒక వస్తువు మనం శక్తిని ఇచ్చినట్టు, చల్లబడతడం ఒక వస్తువు మనం వస్తువు నుంచి మనం శక్తిని తీసుకున్నట్టు. సో ఒక ఘన పదార్థానికి మనం శక్తినిచ్చామంటే బయట నుంచి అది ద్రవ పదార్థంగా మారుతుంది. ద్రవ పదార్థానికి శక్తినిస్తే అది అగ్నిగా మారుతుంది. దానికి ఇంకా మన శక్తినిస్తే అది పొగ వాయువుగా మారుతుంది. ఇంకా మన శక్తినిస్తే దాంట్లోంచి శబ్దం బయటకు వస్తుంది. ఇది జరిగే ప్రక్రియ.
ఇలా ఎందుకు జరుగుతుంది ఈ సృష్టిలో? ఎందుకు ఎట్లా జరుగుతుందంటే వేదం చెప్పింది కాదు. వేదం ఏం చెప్పింది? తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్య పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః అని వేదం చెప్తుంది. మొట్టమొదట నిరాకార నిర్గుణ పరబ్రహ్మం తన్ను తాను ఆకాశంగా మార్చుకుంది. తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత. ఆయన నిరాకార నిర్గుణ పరబ్రహ్మం తత్వం నుంచి ఆకాశం వచ్చింది. ఆకాశంలోంచి కొంచెం శక్తి ఎనర్జీ తగ్గి వాయువు ఏర్పడుతుంది. వాయువురగ్ని, వాయువు నుంచి శక్తిని తగ్గిస్తే అగ్ని ఏర్పడుతుంది. అగ్ని యొక్క శక్తిని కాస్త తగ్గిస్తే నీరు ఏర్పడుతుంది. నీటి యొక్క శక్తిని తగ్గిస్తే భూమి ఏర్పడుతుంది. ఈ భూమిలోంచి ఔషధులు అంటే వృక్షాలు వచ్చాయి. వాటి వల్ల జీవుడు బతికాడు అని వేదం చెప్తుంది. ఇంకా వేదం ఏం చెప్తుందంటే ఒక పెద్ద శక్తి స్వరూపం, ఆ శక్తిలోంచి కొంచెం శక్తి తగ్గిస్తే వాయువు, వాయువులోంచి శక్తి తగ్గిస్తే అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి అని వేదం చెప్తుంది. సైన్స్ ఏం చెప్తుంది? కింద నుంచి పైకి చెప్తుంది సైన్స్. ఒక ఘన పదార్థాన్ని మనం వేడి చేస్తే ద్రవంగా మారుతుంది, ద్రవాన్ని వేడి చేస్తే అగ్నిగా అవుతుంది, అగ్నికి ఇంకా శక్తినిస్తే వాయువు. ఇవి కింద నుంచి పైకి. వేదం అనేది ఈ సృష్టి, ఈ ప్రకృతి యొక్క కోడ్, ఈ ప్రకృతిలో ఎట్లా ఉంటుందో అది వేదం చెప్తుంది. ఇప్పుడు మనం మనుషులు ఉన్నాం, మనకి నాభి బొడ్డు ఉంటుంది, మనుషులు బొడ్డు ఉంటుంది. ఈ బొడ్డు కింద డైజెషన్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఈ బొడ్డు పైన మనకి ఇక్కడ గుడ్డే ఉంటుంది, ఊపిరితిత్తులు ఉంటుంది. ఇంకా పైన కంఠం, మెడ పైన ఈ తలంతా. దీంట్లో జ్ఞానేంద్రాలు, కళ్ళు, ముక్కు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆవులు, గొర్రెలు, మేకలు, గేదెలు ఇట్లాంటివి, ఇవన్నీ 4 కాళ్ళ చేతులు ఏమైనా వాటికి కూడా నాభి కింద డైజెషన్, ఎక్స్క్రెషన్, రిప్రొడక్షన్. నాభికి పైన ఊపిరితిత్తులు, గుండె, ఆ ఊరాకుంజరమా పక్కన ఎముకలు, దాంట్లో ఊపిరితిత్తులు, గుండె. ఇంకా పైన తల, మెడ, తల ఇక్కడ. ఇప్పుడు పాము, తేళ్ళు, పాములు, వాటికి కూడా తల ఉంటుంది, చివరి తోక ఉంటుంది, ఈ మధ్యలో ఇవి ఉంటాయి. కీటకాలు, చీమలు, దోమలు, ఈగలు, వాటికి కూడా తల ఒక భాగం, మధ్యలో పొట్ట, ఇంకా చివర కింద విసర్జన చేస్తారు. చేపలు, తిమింగలాలు, వాటికి కూడా ఉంటాయి. ఈ జంతువులన్నిటికీ కూడా తల ఒకవైపు ఉంటుంది, మిగిలిన విసర్జన వ్యవస్థ, రిప్రొడక్షన్ ఇంకోవైపు. ఈ జంతువులన్నీ ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఏంటంటే హెడ్ అండ్ టైల్. హెడ్ ఒక పక్క ఉంటే టైల్ ఒక పక్క ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఎందుకు ఉండాలి అసలు? ఇలా ఉంటాయి కానీ హెడ్ అంటే ఇలా ఎందుకు ఉండాలి? నోరు కాస్త ఇక్కడ పొట్ట దగ్గర ఉందనుకోండి, మనం చూస్తే తినచ్చుగా, ఎంత తింటున్నా తెలుస్తుంది. హిట్ దోమలు పోగొట్టే హిట్ ఉంటుంది, బొద్దికలు కొట్టాలిగా హిట్ అడ్వర్టైజ్ ఉంది. దాంట్లో అయితే పెద్ద గొట్టం ఇస్తున్నారు. ఆ గొట్టం తీసుకుని సోఫా కింద కొట్టుకోవచ్చు. ఆ లోపల కూడా ఉంటాయి. మనకు వేళ్ళకి ఇక్కడ చివర కళ్ళు ఉన్నాయనుకోండి, ఆ లోపల ఏముందో కూడా చూసుకోవచ్చు. అప్పుడు మోర్ కన్వీనియంట్. లామార్కం నాకైనా ఇదే సిద్ధాంతం పెట్టాడు, ఏది ఎక్కువ పెడితే అది బాగా డెవలప్ అవుతుంది. సో ఇట్లా ఎందుకు లేవు? మనం ఈ రకంగా ఎందుకున్నాం? నాభి కింద ఇవి. ఇప్పుడు జీర్ణ వ్యవస్థ, విసర్జనం, రిప్రొడక్షన్, ఇవన్నీ కూడా ఈ లోకానికి సంబంధించి. మనకి ఆకలి ఇస్తే మనం తింటాం, ఈ లోకానికి సంబంధించి. ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా అతను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం? అతను చేసే పనులను బట్టి, అతని యాటిట్యూడ్, బిహేవియర్, అతని నడక, ప్రవర్తన, అతనుకున్న జ్ఞానం, అతనుకున్న సంస్కారం, వీటిని బట్టి. ఇవన్నీ ఎట్లా వస్తాయి? అతను చూసే చూపు, మాట్లాడే మాట, వినే విషయం, ఇవన్నీ పైన జ్ఞానేంద్రియాల ద్వారా. సో ఇమ్మోర్టాలిటీ, తల అంటేనేమో అమరత్వం, తోకంటేమో ఈ భూమికి సంబంధించి, యెహోవాకి సంబంధించి. ఇట్లా ఎందుకు ఏర్పడ్డాయి ఇవి? ఇలా ఏర్పడడానికి కారణం ఏంటంటే వేదం ఒక రూల్ ఇచ్చింది, కోడ్ అనమాట. ఇప్పుడు ఈ దేశంలో మనం భారతదేశంలో ఎడపక్క నడుస్తాం. ఎందుకు ఎడపక్క నడుస్తాం? రూల్. అమెరికాలో కుడిపక్క నడుస్తాం, వాళ్ళ రూల్. ఇట్లా ఇన్ని కోటానుకోట్ల జీవరాశులన్నిటికీ ఒక నాభి కింద ఇహలోక విషయాలు, నాభికి పైన వైటల్ ఆర్గాన్స్ అంటారు, ప్రాణానికి సంబంధించిన విషయాలు, ఇంకా పైన ఇమ్మోర్టల్, అమరత్వానికి సంబంధించిన విషయాలు. ఇట్లా ఎందుకు ఏర్పడ్డాయంటే వేదం ఒక రూల్ అది.
వేదం ఏం చెప్తుంది? నాభ్యా ఆసీదంతరిక్షం శీష్ణౌద్యం సమదత్తత అని వేదం చెప్తుంది. అంటే విరాట్ పురుషుడి యొక్క నాభి నుంచి అంతరిక్షం ఏర్పడింది. అంతరిక్షం అంటే ఏంటి? తనలో నక్షత్రాలు ఉంచుకున్నది కాబట్టి దాని పేరు అంతరిక్షం. నక్షత్రాలు ఉంచుకున్న భాగం అంతరిక్షం. అంటే నక్షత్రాలు లేనిది ఏదో ఉంటుంది. నక్షత్రాలు వచ్చినాయి అంటే ఏంటి? సృష్టి ఏర్పడ్డట్టు లెక్క. అంతేనా? నక్షత్రాలు ఉన్నాయంటే సృష్టి వచ్చినట్టు లెక్క. మనం కూడా అంతరిక్షంలోనే ఉన్నాం. మనందరం కూడా మనం భూమి అని మనం అనుకుంటున్నాం కదా, కానీ ఇది మన అంతరిక్షంలోనే ఉన్నాడు. ఎందుకని? మనం ఒక నక్షత్రానికి సంబంధించిన వాడు. ఏ నక్షత్రానికి సంబంధించిన వాడు? మనం సూర్యుడు అనే ఒక నక్షత్రానికి సంబంధించిన వాడు. కానీ విరాట్ పురుషు యొక్క నాభి నుంచి సృష్టి ఏర్పడింది లేదని చెప్పి దానికి ఒక బొమ్మ గీశారు. ఆ బొమ్మ గీస్తే ఎట్లా ఉంటుందని, విష్ణుమూర్తి పాలసముద్రంలో పడుకుంటాడు, ఆయన నాభి నుంచి ఒక కమలం వస్తుంది, ఆ కమలంలో బ్రహ్మ వస్తాడు, ఈయన సృష్టి చేస్తాడు. ఇట్లా విష్ణుమూర్తి నాభి నుంచి కమలం వచ్చి దాంట్లో బ్రహ్మ వచ్చి సృష్టి చేశారంటే ఈ పాశ్చాత్యులందరూ కూడా సైన్స్ పేరు మీద మనల్ని ఎంత అవమానపడతారో మనం భరించాం. ఇవాళ కూడా జరిగేది. అసలు మనిషికి నాభి అనేది ఎందుకు వస్తుంది? నాభి ఏర్పడడానికి కారణం ఏంటి? ఈ శిశువు తల్లి గర్భంలో ఉంటే, తల్లి గర్భంలో శిశువు ఎక్కడ ఉంటాడు? నీళ్లలో ఉంటాడు. వటపత్ర శైలాగా ఉమ్మ నీళ్ళలో తేలుతుంటాడు. అప్పుడు కనుక కళ్ళు తెరిచారనుకోండి, ఆ నీళ్లు లోపలికి వస్తాయి. ముక్కు తెరిచారనుకోండి, నీళ్లు లోపలికి వస్తాయి. నోటు తెరిస్తే నీళ్లు లోపలికి వస్తాయి. అప్పుడు ఏమైతుంది? శిశువు మరణం సంభవిస్తుంది. కాబట్టి ఉమ్మ నీరులో శిశువు ఉన్నంత వరకు అతని యొక్క జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ ఏమీ పనిచేయవు. మరి ఆ శిశువు బతకడం ఎట్లా? అతన్ని పెరగడానికి ఆహారం ఎట్లా? ఈ తల్లి గర్భం నుంచి ఒక నాళం బయలుదేరుతుంది, ఒక ట్యూబ్, ఒక గొట్టం బయలుదేరుతుంది. ఈ గొట్టానికి చివర ఆ శిశువు ఉంటాడు. ఈ గొట్టంలోంచి, తల్లి గర్భంలోంచి ఆహారం, తల్లి తిన్న ఆహారం ఈ గొట్టంలోంచి ఆ శిశువుకు పోయి శిశువు ఎదుగుతాడు. ఈ గొట్టం మళ్ళీ లీకులే ఉండవు. పైన ఓవర్ ట్యాంక్ కింద ట్యాప్ చిక్కట్లా ఆహారం వెళ్ళిపోతుంది. లీక్ ఏముండదు దీంట్లో. ఎప్పుడైతే శిశువు జననమై బయటకు వస్తాడో అప్పుడు అతనికి మాయలో పడిపోయి ఈ ప్రపంచం తెలుస్తుంది. అప్పుడు ఈ గొట్టాన్ని కత్తిరించి ముడివేసి లోపల పోస్తారు. అది బొడ్డు, నాదేంటి బొడ్డు. ఇప్పటికీ కూడా ఇవాళకి కూడా ఒక శిశువు బతుకుతోంది, ఒక శిశువు పెరుగుతుందంటే నాభి నుంచే పెరుగుతుంది. ఆ నాభి వల్లనే పెరుగుతుంది. ఇది మన వేదం. ఇట్లా వేదం అనేది ఈ ప్రకృతిని, ఈ సృష్టి మొత్తాన్ని నిర్దేశించేది వేదం. ఈ సృష్టి గురించి వేదంలో ఏం చెప్తారంటే, అడుగుతారు ఒక ప్రశ్న. అథాతోను ప్రశ్నా ఉతా విద్వానముం లోకం ప్రయత్య కశ్చన గచ్చతి. ఆహో విద్వానముం లోకం ప్రయత్య కశ్చిత్ సమశ్నుతాభు అని అడుగుతారు. ఈ లోకమంతా అసలు ఎక్కడికి పోతుంది? చనిపోయిన తర్వాత వీళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అని ఒక ప్రశ్న అడుగుతారు ఉపనిషత్తులు. దానికి సమాధానం చెప్తారంటే, సో కామయత బహుశ్యాం ప్రజా ఏదే సతవో తప్యత సతప తత్వా ఇదం సర్వమసృజత ఇదం కించ తస్త్రష్ట్వా తదేవానుప్రావిశతు తదను ప్రవిశ్య సత్యత్యత్యా భవతి అని వేదం చెప్తుంది. ఈ నిరాకార నిర్గుణ పరబ్రహ్మం సో కామయత, ఆయనకు భావించారట. నిరాకార నిర్గుణ పరబ్రహ్మం కాబట్టి దానికి మనం లింగం చెప్పడం, ఆయన ఆవిడ ఏమని భావించింది. ఏమని భావించింది? బహుశ్యాం ప్రజా ఏది, నేను అనేక రకాలుగా మారాలి అనుకున్నది, అనేక రూపాలుగా మారాలనుకున్నది. అందుకోసం ఏం చేసిందిరా? తపో తప్యత, తపస్సు చేసిందట. ఎన్ని సంవత్సరాలు చేసింది అది చెప్పలేదు. సతపస్తత్వ, అది తపస్సు చేసి ఎదుగు సర్వమసృజత, ఇది మొత్తాన్ని సృష్టించేది. ఇది రంగించ ఇక్కడున్న ప్రతి అత్యంత చిన్న వస్తువు దగ్గర నుంచి బ్రహ్మాండమైన వస్తువు వరకు కూడా అది సృష్టించేది. సృష్టించి తదేవాను ప్రావిశతు, దాంట్లో ప్రవేశించాలనుకున్నదట. తదను ప్రవిశ్య, ప్రవేశించింది. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మం యొక్క అంశతో వచ్చింది. ఈ టేబుల్ కూడా ఆయన అంశతో వచ్చింది. స్వామి వివేకానంద చెప్పారు దీని గురించి, ఎవ్రీ సోల్ ఇస్ డివైన్. ప్రతి ఆత్మ భగవంతుడు యొక్క అంశని స్వామి వివేకానంద చెప్పారు. కానీ వేరే ఏం చెప్తుంది? ఈ సృష్టి మొత్తం భగవంతుడే. అది మట్టి అయినా, రాయైనా, రప్పైనా, జీవుడైనా
దానికి వేదమైందంటే కొంత ఒక పదం ఉపయోగించింది, జడ చేతనాలు అని ఉంటుంది. జడ చేతనాలు, జడము అంటే ప్రాణాలు లేనివి అనమాట. జడ చేతనాలు స్థావర లింగమాలు, కదలకుండా ఉండేవి, కదిలేవి. ఇట్లా మొత్తం కూడా ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లో కూడా ఈ భగవంతుడు ప్రవేశం. ఇక్కడ ఒక చిన్న రహస్యం చెప్తారు. ఈ మధ్య నా దగ్గరికి వచ్చిన ఒక సమస్య గురించి ఇక్కడ చెప్తాను. అక్కడ వేదం ఏం చెప్తుందంటే తపస్తత్వ, ఈ సృష్టి ఎట్లా జరగాలని ఆ నిర్గుణ పరబ్రహ్మం తపస్సు చేసిందట. తపస్సు చేసి సృష్టించిందట. ఆ తపస్సు ఎంత గొప్పదంటే, ఇప్పుడు మనం సరే మనం అందరం మామూలు మనుషులు కదా, మనకు పెద్ద విశేషాలు సాహసత్యాలు మనకేముండవు. ఈ సినిమాల్లో హీరోలు వీళ్ళంతా కొండలు మించి దొర్లి కింద పడుతున్నారు చూపిస్తారు కదా. ఇలా కొండలు దొర్లి కింద పడుతుంటే ఇప్పుడు తిన్న పొట్టలో ఉన్న ఆహారం నోట్లోంచి బయటికి రావాలి కదా. తల కిందలో వేలాడతారు, జిమ్నాస్టిక్స్ చేస్తారు. అప్పుడు తిన్న ఆహారం బయటికి రావాలి కదా. పసిపిల్లలను ఏం చేస్తారంటే, పసిపిల్లలు కనుక తల కింద తింటే అరే నోట్లో పాలు తాగుతారా, అది ముక్కు పాలు పడతాయి, తిప్పమాకని అంటారు మనం. పెద్దవాళ్ళు ఏంటంటే అట్లా తిన్న ఆహారం బయటికి రాదు. అలా ఎందుకు అయిపోతుంది అక్కడ? ఈ లోపల ఏమిటి, మన శరీరంలో అన్నవాహిక ఉంటుంది. ఈ అన్నవాహిక నుంచి పొట్ట, ఈ అన్నవాహిక పొట్ట కలిసేటప్పుడు ఒక కండరం ఉంటుంది, దాన్ని స్పింక్టర్ అంటారు. ఈ జీవజాలానికి సంబంధించిన స్పింక్టర్ అనే పదానికి అర్థం ఏంటంటే ఒక కండరము, దానికి వ్యాకోచ సంకోచ శక్తి ఉన్నటువంటి ఏ కండరమైనా స్పింక్టర్ అంటారు. ఈ కండరం ఉంటుంది. ఈ ఆహారం తిన్నప్పుడంతా అది వదులుగా ఉంటే లోపలికి పోతుంది. ఆహారం తిన్నది అయిపోయిన తర్వాత అది బాగా పిలుచుకుపోయి ఆ అన్నవాహిని మూసేస్తుంది. ఇది ఆ కండరం చేసే పని. ఇప్పుడు కొద్దిమందికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి ఒక కొత్త వ్యాధి ఏంటంటే దాన్ని గరుడు అంటారు. GERD గరుడు, గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లక్స్ డిజార్డర్ దాని పేరు. అంటే ఈ తిన్న ఆహారం అన్నవాహికలో నుంచి బయటికి రావడానికి దాన్ని గరుడు అంటారు. అట్లా ఎందుకు వస్తుంది? ఈ స్పింక్టర్ పని చేయకపోతే అది బయటకు వస్తుంది. అంటే భగవంతుడు మనల్ని సృష్టి చేసినప్పుడు అంత సూక్ష్మమైన విషయాలు కూడా భద్రత కలిపి సృష్టించారు. అది తప్పో తప్పేది. వేదం అంటే ఇదన్నమాట. దాంట్లో ఏం చెప్పారు? మొట్టమొదట తస్మాత్వ ఏ తస్మాత్ ఆత్మ ఆకాశ సంభూత అంటే మొట్టమొదట నిరాకార నిర్గుణ బ్రహ్మ నుంచి ఆకాశం వచ్చింది. ఆకాశం అంటే ఏంటి? ఆకాశం అనే దానికి శబ్దం. ఆకాశం అంటే శబ్దతత్వం అన్నమాట. దాన్ని ఇంకో భాషలో ఏం చెప్తారంటే, అంటే మీకు మనకు చాలా సందేహాలు ఉంటాయి కాబట్టి అన్ని సందేహాలు నా ఈ ఉపన్యాసాలు పూర్తవ్వాలి. మొట్టమొదటి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ నుంచి వచ్చింది మొట్టమొదటి శబ్దం ఏంటది? అది ఓంకారం. అందుకని ఓంకారాన్ని ఏమన్నారంటే శబ్ద బ్రహ్మం అన్నారు. దాన్ని ప్రణవం అన్నారు. మొట్టమొదటి వచ్చింది ఓంకారం. ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే నిర్గుణ పరబ్రహ్మతత్వానికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఈ ఓంకారానికి. రామకృష్ణ మిషన్ వాడు ఆ మధ్య ఓంకారాన్ని వేసేవాడు. బొమ్మలందరి ఇళ్ళలో పెంచేవాడు. కొంతమంది ఇళ్ళలో ఉన్నాయో మేము చదువుకున్న రోజుల్లో సంగతి. దాని కింద రాశారు ఓం హ్యాస్ 100 మీనింగ్స్, 1 ఆఫ్ ద మీనింగ్ వెల్కమ్ టు గాడ్ అని రాసేవాడు. అంటే ఈ ఓంకారానికి నిర్గుణ పరబ్రహ్మానికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఈ ఓంకారానికి ఉంటుంది. ఈ ఓంకారంలోంచి వర్ణాలు వచ్చినాయి. ఈ ఓంకారానికి ఎంత శక్తి ఉంటుందో ఈ వర్ణాలకు కూడా అంత శక్తి ఉంటుంది. కాబట్టి ఓంకారం అనేది అక్షరం, దానికి నాశనం లేదు. ఓంకారం నుంచి శక్తి తీసుకొచ్చినటువంటి ఈ వర్ణాలు వాటికి కూడా నాశనం లేదు. కాబట్టి వాటిని అక్షరములు అన్నారు. మన తెలుగులో ఆ నుంచి బండిరా వరకు ఉండేటి అక్షరములన్నీ ఓంకారం చెందుతుంది. వీటన్నిటికి కూడా శక్తి ఉంటుంది. వీటన్నిటికి కూడా శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఏమంటారంటే వీటికి బీజాక్షరాలు అంటారు. ఈ బీజాక్షరాలన్నీ రకరకాల, ఇంగ్లీష్ అంటే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్. ఈ బీజాక్షరాలన్నీ రకరకాలుగా కలిస్తే ఈ సృష్టిలో అనేక రకాల శక్తి తత్వాలే. అనేక రకాల శక్తి తత్వాలే. ఈ శక్తి తత్వాలు అంటే ఏంటి అన్న విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. శక్తి అంటే ఏంటో ముందు మనకు తెలియాలి. శక్తి తత్వం అంటే తెలుసుకున్నాము. శక్తి అంటే ఏంటో మనకు తెలియాలి. శక్తి అంటే తెలుసుకోవడానికి మనకు ఫిజిక్స్ అంటే ఏంటి, కెమిస్ట్రీ అంటే ఏంటి తెలియాలి. కెమిస్ట్రీ ఏం చేస్తుంది? ఏదో ఒక పదార్థం తీసుకుంటుంది. ఉదాహరణకు ఒక బొగ్గు, కార్బన్. ఈ కార్బన్ ఎన్ని రకాలుగా రియాక్షన్స్ చేస్తుందన్న విషయం కెమిస్ట్రీ చెప్తుంది. అంటే కెమిస్ట్రీ డీల్స్ విత్ మ్యాటర్, పదార్థం గురించినటువంటి విశ్లేషణ కెమిస్ట్రీ చేస్తుంది.
మరి ఫిజిక్స్ ఏం చేస్తుంది? ఫిజిక్స్లో మొట్టమొదట గతిశక్తి అంటారు. ఇక నీళ్లు పోతున్నాయి, ఆ నీళ్లు పోతుంటే దానికి కొంత శక్తి ఉంటుంది. మనం మోటార్ సైకిల్ నడుపుతున్నాం, ఈ మోటార్ సైకిల్ నడుపుతుంటే దానికి కొంత శక్తి ఉంటుంది. దీన్ని గతిశక్తి అంటారు. అంటే కదులుతున్న వస్తువు ఉండేటువంటి శక్తిని గతిశక్తి అంటారు. ఇప్పుడు మోటార్ సైకిల్ వెళుతుంది అనుకోండి, ఒక కారు వెళుతుంది అనుకోండి, ఆ కారు ఎంత వేగంతో వెళుతుందో మనకు తెలుస్తుంది. జాగ్రత్త వినాలా? కారు ఎంత వేగంతో వెళుతుందో మనకు తెలుస్తుంది, కానీ ఆ కారు ఎంత శక్తితో వెళుతుందో మనకు తెలియదు. కారు ఎంత శక్తితో వెళ్తుందో మనకు తెలియదు. అట్లాగే ఫిజిక్స్ ఇంకోటి ఏం చెప్తుంది? లైట్ గురించి చెప్తుంది, ఇప్పుడు కాంతి గురించి చెప్తుంది. అసలు ఈ వెళ్తురేమీ లేదనుకోండి, అంత చీకటి అనుకోండి, మనం ఎవరికి కనపడం. మనం కనపడుతున్నాం అంటే కారణం ఏంటి? ఈ కాంతి మన మీద పడుతుంది కాబట్టి మనం కనపడుతుంది. ఇక్కడ లైట్ ఉంటుంది, ఈ లైట్ నుంచి బల్బు నుంచి కాంతి వస్తుంది, కాంతి మన మీద పడుతుంది కాబట్టి మనం కనపడుతుంది. ఇప్పుడు కాంతికి మనకి మధ్యలో, అంటే ఈ బల్బుకి మనకి మధ్యలో ఉన్న కాంతి మనం చూడగలుగుతాము. కాంతిని మనం చూడాలి. అట్లాగే ఒక దీపం వెలిగిస్తాం, దీపం వెలిగిస్తే దాంట్లో కూడా కాంతి వస్తుంది, దాంతోపాటు ఏమొస్తుంది? వేడి, ఉష్ణం వస్తుంది. అది ఉష్ణం మనకి ఎంత ఉన్న విషయం దాని దగ్గర మనం చేయి పెడితే మనకు తెలుస్తుంది, అది అంత వేడిగా ఉంటుంది. కానీ ఆ దీపానికి మన చెయ్యికి మధ్యలో ఈ ఉష్ణం ఎట్లా ఉంటుంది? మనకు కనబడుతుందా? కనబడుతుందా? ఈ ఎలక్ట్రిసిటీ, కరెంట్, ఈ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, కరెంట్ ఉంటుంది. కానీ ఆ కరెంటు ఒక వైరులోకి వచ్చి ఆ వైరుని మనం ఏదైనా ఒక ఫ్యాన్కో బల్బుకో ఏది పెడితే కరెంట్ ఉంటే అవి తిరుగుతాయి. కానీ కరెంటు మనం చూడగలుగుతామా? కరెంటు కూడా మనకు కనపడుతుంది. అర్థమవుతుందా? కరెంటు కూడా మనకు కనపడుతుంది. అదేవిధంగా మ్యాగ్నెటిజం అంటే అయస్కాంతం, ఒక అయస్కాంతం ఉంటుంది. ఆ అయస్కాంతం దగ్గర మనం ఇనుప ముక్క వేస్తాం. ఈ ఇనుప ముక్క అయస్కాంతాన్ని దగ్గరికి వెళ్తున్న పోతే అది అతుక్కుపోతుంది. ఈ ఇనుప ముక్కకి అయస్కాంతానికి మధ్యలో దాన్ని అతుక్కునేది చేయడానికి ఏం పని చేస్తుంది? అది మనకు కనపడుతుందా? కనుక ఫిజిక్స్ ఏమని చెప్తుందంటే శక్తి అనేది ఏది మన కంటికి కనపడుతుంది. అది కైనటిక్ ఎనర్జీ, స్టాటిక్ ఎనర్జీ, లైటు, సౌండ్, ఈ శక్తి అనేది ఏది మనకు కనపడదు. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఇవేవి మనకు కనపడదు. బట్ ఆ శక్తి వల్ల ప్రయోజనాలు మనం పొందొచ్చు, ఆ శక్తి యొక్క ఎఫెక్ట్స్ మనం పొందొచ్చు. కనుక శక్తి అనేది ఏదైనా మనం చూడలేము, ఇది ఇన్విజిబుల్. ఫిజిక్స్ డిక్లేర్స్ ఇది ఇన్విజిబుల్. శక్తి అనేది కంటికి కనపడదు. ఇప్పుడు ఓంకారంలోకి అక్షరాలు వచ్చినాయి. ఈ అక్షరాలు రకరకాలుగా కలిసి ఒక శక్తి స్థాయిలో ఏర్పడతాయి. ఈ శక్తి స్థాయిలో మన దేవీ దేవత. కాబట్టి మన దేవీ దేవత కూడా మనకు కనపడదు. దేవీ దేవత కూడా మనకు ఎందుకని కనపడరు అంటే అది శక్తి స్థాయిగా కనపడదు. ఇప్పుడు మన శబ్దాన్ని చూడలేము, గాలిని చూడగలుగుతామా? గాలిని మనం చూడలేము. ఫ్యాన్ పెట్టుకుంటే గాలి తగ్గుతుంది, గాలి వస్తుంది అనుకుంటాం, కానీ చూడలేము గాలి. మనం ఏ వస్తువుని చూడొచ్చు? అగ్నిని చూడొచ్చు, నీటిని చూడొచ్చు, భూమిని చూడొచ్చు. అంటే మనం చూడాలంటే ఈ పంచమహాభూతాల్లో అగ్ని, నీరు, భూమి ఈ 3 రూపాయలు మాత్రమే మనం చూడగలుగుతాం. పంచమహాభూతాల్లో నుండి వాయువుని కానీ శబ్దాన్ని కానీ మనం చూడలేము. ఇప్పుడు మనకు మన దేవీ దేవతను చూడాలి, మనకు వాళ్ళని చూడాలనుంది. ఏం చేయాలి? దానికి ఏంటంటే కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలు తీసుకొని ఆ మంత్రం కొన్ని లక్షలు సార్లు చేయాలి, 5 లక్షలు 10 లక్షలు చేయాలి. చేసిన తర్వాత దానికి హోమం చేయాలి. దేవతను మనం చూడాలనుకుంటున్నాం కదా, చూడాలంటే వాళ్ళు అగ్నిగా మారితేనే చూస్తాం, వాయువుగా మారితే చూడలేదు, శబ్దంగా ఉంటే చూడలేదు. అగ్నిగా మారాలి కాబట్టి ఆ దేవత మంత్రం మనం హోమం చేయాలి. అప్పుడు ఆ దేవత మనం కనపడుతుంది. దేవతలు ఎట్లుంటారు తెలుసా? కనపడితే హోమం చేస్తే మన బొమ్మలు చూసినట్లే ఉండదు. ఇక్కడ చూస్తే మనం హోమం చేస్తే ఇది ఎంత ఉంటుందో అంత దేవత ఉంటుంది. మీరు ఆ ఆకాశంలో వచ్చి చేశారనుకోండి, మనం ఎంత ఆకాశంగా అంతా ఉంటుంది ఆ దేవత. మనం ఏమైనా భ్రాంతి పడుతున్నామో అనిపిస్తుంది, ఎదురుగా మనకు ఆ దేవత ఉంటుంది. మనం ఇటు చూసినా కనబడుతుంది, అటు చూసినా కనబడుతుంది, మన కళ్ళు మూసినా కనబడుతుంది. అలా ప్రత్యక్ష ఎదురుగా మనకు ఆ దేవత సాక్షాత్కారం. మీకు ఉదాహరణకు వచ్చిన మంత్రం చెప్తాను. హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం గ్రహ అనేది ఒక మంత్రం. ఈ మంత్రంలో ఏదైనా దేవత పేరు ఉంటుందా? ఉందా? ఏదైనా ఏ దేవత పేరు లేదు. ఇప్పుడు మీరు ఈ మంత్రాన్ని ఒక 10 లక్షలు చేసి, ఈ మంత్రానికి 10 లక్షలు లేదు, 3 లక్షలు చేసి ఒక 20,000 మీరు ఆహుతి వేస్తే, అంటే హోమం చేస్తే మీకు ఎదురుగా ఎవరో కాదు. ఇది గ్రామ దేవత మంత్రం.
ఇప్పుడు బాపట్ల కూర్చొని బాపట్ల గ్రామ దేవత ఎవరు పోలేరమ్మ. బాపట్ల పోలేరమ్మ నాకు దర్శనం కావాలనుకొని ఒక 3 లక్షలు జపం చేసి 30,000 మీరు ఆహుతి చేశారనుకోండి, ఆ పోలేరమ్మ మీకు ఎదురుదాన్ని. ఒంగోలు గ్రామ దేవత, ఇట్లా ఏ ఊరు గ్రామ దేవత ఈ మంత్రంలో బయటకు కనుక మన దేవీ దేవతలను చూడాలంటే మనం అగ్ని దాకా వెళ్ళాలి. ఇంకా ఇక్కడే ఒకటి ఫోటోలు ఉంటాయి, ఆ దేవతలు మన మంత్రంలో ఎట్లా కడుతుంటారు. ఇది వేదం. అట్లాగే ఇంకొక 2-3 విషయాలు వేదంలో చెప్తాను. అంటే మనం ఒక సంపూర్ణమైన మీరు ఇక్కడి నుంచి వెళ్ళేసరికి మీకు ఎవరు ప్రశ్న వేసినా మీరు సమాధానం చెప్పగలరు. ఇప్పుడు ఇల్లు కడుతున్నారు, కొత్తగా టెక్నాలజీలు వస్తున్నాయి, రకరకాలుగా ఇల్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇల్లు కడుతున్నప్పుడు బాగా మోడర్న్గా ఇల్లు కట్టారనుకోండి, ఆ ఇల్లు కట్టిన తర్వాత దాంట్లో బాత్రూంలో ఈ కమోడ్, లెటర్కి వెళ్ళే కమోడ్ని ఎటువైపు పెడతారు? తూర్పు పెడతారా, దక్షిణాన్ని పెడతారా, ఉత్తరాన్ని పెడతారా, ఎటువైపు పెడతారు? ఉత్తరాన్ని పెడతారు. ఇప్పుడు మనం ఇల్లు కొనుక్కుంటున్నాం, ఇది ఈస్ట్ ఫేసింగ్ అంటే, ఈ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అంటే మంచి డిమాండ్ ఉంటుందండి అంటారు కదా. ఈస్ట్ ఫేసింగ్ అంటే మంచి డిమాండ్ ఉంటుంది. మనం లెటర్కి వెళ్ళాలన్నా, మూత్రానికి వెళ్ళాలన్నా తూర్పు దీన్ని మాత్రం చేయకూడదు. మనం ఉత్తరానికి వెళ్ళి పూజకి మిమ్మల్ని ఏంటి మీరు పూజ ఏదో చేసుకున్నాము, బ్రాహ్మణులను పిలిచారు, ఆయన రాగానే తూర్పు పెట్టి ఈ ఊరానికి ఎక్కడ తూర్పు తెలుస్తుంది అంటే ఆ తూర్పు ఏదో ఏర్పాటు చేస్తారు. మనం తూర్పు తిరిగి పూజలు చేస్తాం. ఏముంది తూర్పులో? సూర్యుడు. ఎవరు చెప్పారు? సూర్యుడు ఉంటాడండి తూర్పులో. ఇప్పుడు తూర్పులో ఉన్నాడా సూర్యుడు? సాయంత్రం 5ంటికి ఎక్కడ ఉంటాడు? మరి ఎక్కడ తూర్పున ఎవరు ఉన్నారు? తూర్పులో ఎవరు ఉంటాడు? వేరేమేం చెప్తుందంటే తూర్పుకు అధిష్టాన దేవత ఇంద్రుడు. తూర్పుకు అధిష్టాన దేవత ఇంద్రుడు. ఇక్కడ మనం ఇంద్రుడు అంటే ఎవరో తెలుసుకోవాలి. ఈ ఇంద్రుడు అంటే ఈ సినిమాల్లోనూ సీరియల్స్లో చూపించిన ఇంద్రుడు కాదు. ఈ పురాణాల్లో ఈ కథలు చెప్పే వాళ్ళందరూ ఎవరో ఒక ఆయన కొంత తపస్సు చేస్తున్నాడు, ఆయన తపస్సు చేస్తే ఈయన ఇంద్రబలి పోతుందని నీకు భయం వేసి ఆయన తపస్సును భగ్నం చేశాడని చెప్తున్నారు. వాస్తవంగా ఇంద్రుడు ఎవరంటే ఇంద్రియాలను జయించిన వాడు ఇంద్రుడు. ఇంద్రియాలనే వాటిని జయించిన వాడు. ఇంద్రియాలకు సంబంధించిన ఏ వాసన ఆయనకు ఉండదు. ఇది బాగా రుచిగా ఉంటుంది తినాలి, ఈ వాసన చాలా సుగంధం, మంచి పరిమళం, అగరబత్తి, ఇలా ఇంద్రియాలకు సంబంధించిన ఏమీ ఆయనకున్నది. స్పర్శ, చర్మానికి సంబంధించిన స్పర్శ, ఈ మనిషిని మన దగ్గర తీసుకోవాలి, దూరం పెట్టాలి, ఇలాంటివి ఏమీ ఆయనకుండవు. ఇవన్నిటిని కూడా జయించిన వాడు ఈయనకు అప్పచెప్పిన బాధ్యత ఏంటి? 3 లోకాలని పాలించే బాధ్యత ఆయనకు అప్పచెప్పారు. 3 లోకాలను పాలించడం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన పాలిస్తారా? అట్లా ఈయన ఏం చేస్తుంటాడు ఇంద్రుడు అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఈ ఇంద్రుడు ఏం చేస్తాడనే విషయం తెలుసుకోవడానికి ముందు మన మనస్సులో వచ్చేటువంటి అనేక రకాల ఆలోచనలని ఇంద్రుడు లెక్క కడతాడు. ఇంద్రుడు లెక్క కడతాడు. ఎందుకంటే ప్రతి లెక్క ఉంటుంది, ఈ లెక్క కడతాడు. ఈ మధ్యలో 2-3 చిన్న చిన్న కథలు కలుపుతూ అది చెప్తాను. ఇప్పుడు కాళికాదేవి బొమ్మ ఉందనుకోండి, విగ్రహం. ఆ బొమ్మ విగ్రహం దాంట్లో కాళికాదేవి ఎట్లా ఉంటుంది? నాలుక బయటికి తట్టుకొని ఉంటుంది. ఎట్లా? అలా నాలుక బయటికి తట్టుకొని ఉంటుంది. జాగ్రత్త వినాలి, ఈ పాయింట్ చాలా ముఖ్యం. నాలుక బయటికి తట్టుకుంటుంది. ఆయన ఎక్కడ చూస్తుంది? నెల వైపులో చూస్తుందా? అలాగే ఎటు చూస్తుంటామే? ఎదురుగా చూస్తుంటుందా? ఆకాశం చూస్తుంది. కాళికాదేవి ఆకాశం. ఇప్పుడు మనం నాలుక బయటికి తాపాలనుకోండి, ఏమైనా తిరగలుగుతామా? ఏమైనా తాగలుగుతామా? ఏమి మాట్లాడగలుగుతామా? తాగలేము, మాట్లాడలే, ఏమీ చేయలేము. అందుకని ఆ కాళికాదేవి ఏం చేస్తుంది? ఆకాశం చూస్తుంది. ఇహపరమైన ఈ ఇంద్రియాల సంబంధించిన ఏ రకమైనటువంటి కోరిక లేకపోతే కాళికాదేవి. అందుకని కాళికాదేవి ఆత్మజ్ఞానమే చూస్తుంది. ఇంద్రుడు అంటే ఈ రకంగా ఇంద్రియాలన్నింటినీ జయించిన వాడు ఇంద్రుడు. ఎటువంటి వాసన, ఎటువంటి కోరిక, ఏ రకమైన విషయాలు ఇంద్రుడికి లేవు. అందుకని ఆయనకి 3 లోకాల బాధ్యత అప్పచెప్పారు. ఈ 3 లోకాలలో ఉండేటువంటి ప్రతి జీవి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఎన్ని రకాల ఆలోచన చేస్తుందో అవన్నీ లెక్క కడతాడు ఇంద్రుడు. ఇవన్నీ లెక్క కట్టి మనం ఏదైనా ఒక మంచి పెద్ద ప్రయత్నం చేద్దామని కోరుకున్నాం అనుకోండి, ఒక ఇల్లు కట్టడమో, ఒక వ్యాపారం, ఇట్లాంటివి మనం చేస్తే
ఈ పని చేయటానికి ఈ మనిషికి అర్హత ఉందా లేదా అని చూసి అర్హత ఉంటే ఓకే, లేకపోతే అడ్డపడతాడు. అది ఇంద్రుడు పని. ఇంద్రుడు గురించి చెప్పాలంటే 2-3 కథలు చెప్తారు. రామాయణంలో విశ్వామిత్రుడు గురించి ఉంటుంది. విశ్వామిత్రుడు అనే పేరు వినగానే మనకేమనిపిస్తుందంటే ఈయనకి కోపం ఎక్కువ, ఈయన అన్ని మేనకకు లోబడిపోయాడు, లొంగిపోయాడు, ఇట్లా మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి. ఈ విశ్వామిత్రుడు తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఈయన ఎందుకు తపస్సు చేశాడు? అక్కడ ఈ సూర్యవంశంలో ఈ అయోధ్య సంబంధించినటువంటి రాజు ఆయన త్రిశంకుడు ఈయన దగ్గరకు వస్తాడు. అప్పుడు ఆయన 10,000 సంవత్సరాలు అయింది పాలన చేయబట్టి. ఈయన దగ్గరకు వచ్చి, నేను ఈ శరీరంతో స్వర్గానికి పోవాలనుకుంటున్నాను, నాకు మార్గం చెప్పండి అంటే. శరీరంతో స్వర్గానికి పోవాలని ఈయన చాలామంది మహర్షులు అడుగుతారు. వాళ్ళందరికీ చెప్తారండి, శరీరంతో స్వర్గాన్ని కూడా సాధ్యం కాదయా, నువ్వు చచ్చిపోయిన తర్వాతనే పోవాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి, అయ్యా వాళ్ళందరూ అట్లా చెప్పారు, మీరు వాళ్ళకన్నా చాలా గొప్పవారు కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చాను, మీరు నాకు మార్గం చెప్పండి అంటాడు. సరేలే నేను పంపిస్తానంటాడు. ఒక పెద్ద యజ్ఞం మొదలుపెట్టాడు. అందరూ ఈ మహర్షులందరినీ పిలుస్తాడు. ఈ మహర్షులందరూ ఏమంటారంటే, నువ్వు క్షత్రియుడివి, నువ్వు యజ్ఞం చేస్తే మేము రామంటాడు. నీకోసం యజ్ఞం చేసుకో, కానీ నువ్వు యజ్ఞం చేస్తే మేము మాత్రం రామంటాడు. అందుకు విశ్వామిత్రుడు కోపం, ఈయనే యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు. ఈ త్రిశంకుడిని పైకి పంపిస్తాడు స్వర్గంలోకి. అక్కడ ఇంద్రుడు ఉంటాడు, నేరుగా స్వర్గంలో వస్తే కింది పంపిస్తాడు. ఈ మధ్యలో పడే ఒక స్వర్గాన్ని త్రిశంకుడి కోసం నిర్మాణం చేస్తాడు. సృష్టికి మరో సృష్టి చేసిన వాడు విశ్వామిత్రుడు. ఇది అయిపోయిన తర్వాత ఆయన కోపం వస్తుంది. అసలు నేను యజ్ఞం చేస్తే వీడి బ్రాహ్మణులు ఎందుకు రారు? వీళ్ళందరూ వశిష్ఠుడు శిష్యులు, ఈయన వశిష్ఠుడి మీద యుద్ధానికి పోతాడు. అప్పటికే ఆయనకి విశ్వామిత్రుడికి అస్త్రశస్త్రాలు అన్నీ మొత్తం ఆయనకి కరదలామలు చేరుకుంటాయి అన్నమాట. ఆయన వశిష్ఠుడు యుద్ధానికి అయితే కుదరదు, శాస్త్రం కుదరదు, ధర్మం చెప్పినట్టు కాదు, నువ్వు ఎందుకు ఇట్లా అని ఈ వశిష్ఠుడు వారు అన్నీ చెప్తే ఈయనకి నచ్చదు, ఆయన అర్థం కాదు. అందుకని వశిష్ఠుడిని భగ్నం చేయాలనుకుని ఆయన మీద అస్త్రాలు ప్రయోగిస్తాడు. ఏదో 1-2 తట్టుకొని మళ్ళీ సత్య చెప్పకపోతే ఆయన కోపం పెరుగుతుంది. సరే నువ్వు ప్రయోగించు, నీ శక్తితో నేను తేలుస్తానని చెప్పి నీ ఇంట్లోకి వెళ్ళి ఆశ్రమం లోపలికి వెళ్ళి ఆయన బ్రహ్మదండం తెచ్చేటది. ఇంకా విశ్వామిత్రుడు వేసిన అస్త్రాలన్నీ బ్రహ్మదండం లాగేసుకుంటుంది. ఈయనకు అర్థం కాదు, ఇదేమిట్రా నాకు ఇంత శక్తి ఈ బ్రహ్మదండానికి ఎట్లా వచ్చింది అని అనిపిస్తుంది. అప్పుడు ఈయన తపస్సు చేయడం కోసం పోతాడు. ఏం తపస్సు చేయడం కోసం వస్తారు? బ్రహ్మత్వం సిద్ధించాలి నాకు తపస్సు చేస్తాడు. ఒక 1000 సంవత్సరాలు పూర్తి చేస్తుంది, తపస్సు చేస్తాడు. అప్పుడు ఇంద్రుడు మేనకని పంపిస్తాడు. సరే మేనక రాగానే విశ్వామిత్రుడు వారు ఆ మేనక వ్యామోహంలో పడి 900 సంవత్సరాలు గడిచిపోతాయి. 900 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు గుర్తొస్తారు, తపస్సు కనుక్కున్నా ఇదేం తిట్ అయిపోయాను. అప్పటికప్పుడు ఆయన వదిలేస్తాడు, నేను వెళ్ళిపోతాను, మళ్ళీ తపస్సుపోతాను. ఆయనలో ఉండేటువంటి కామం, ఆ కామం అనేటువంటి విషయాన్ని ఇంద్రుడు గుర్తు చేశాడు. తర్వాత మళ్ళీ తపస్సు చేస్తే ఒక అప్సరస్సు వస్తుంది, ఆయన పంపిస్తాడు అప్సరస్సుని, ఆ పేరు మర్చిపోయాను. ఆమె వెళ్ళమంటే వెళ్ళాలంటుంది ఇంద్రుడి దగ్గర. నేను వెళ్ళను, ఆయన శపిస్తాడు, నాకు ఆ శాపం తట్టుకోలేదు, నేను పోనాడు. లేదు నేను చూసుకుంటా కదా, నువ్వు వెళ్ళు, అతన్ని ఆపని నువ్వు చూసుకుంటా, నువ్వు వెళ్ళాను. ఈ అప్సరత వస్తుంది. ఈమె వచ్చి ఈ తపస్సుని భగ్నం చేసింది. భగ్నం చేయగానే ఆయన కళ్ళు జరగానే ఈమె వడికిపోతుందన్నమాట. గద 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 ఏం చేస్తాడో దేవుడా, ఏం చేస్తాడో అనుకుంటుంది. అప్పుడు ఏం చెప్తాడు విశ్వామిత్రుడు? రామాయణం విషయం చెప్తాడు. నీ తప్పేందమ్మా, ఇంద్రుడు కదా పంపించింది, నువ్వు వెళ్ళిపో, ఇంద్రుడు నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపోతాడు. అమ్మయ్య వెళ్ళిపోతాడు. ఇంకా మళ్ళీ తపస్సు చేస్తాడు. ఇంకో 1000 సంవత్సరాల తపస్సుకి అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, ఆయన నీకు బ్రహ్మత్వం వచ్చింది అని అంటాడు. అప్పుడు కూడా ఒప్పుకోడు. వశిష్ఠుల వారు వచ్చి చెప్తే నాకు వచ్చినట్టు, లేకుంటే నేను ఒప్పుకోను. ఆయన పిలిపించి నీకు బ్రహ్మత్వం వచ్చింది అని చెప్తాడు. అంటే విశ్వామిత్రుడి బ్రహ్మత్వం సిద్ధించడానికి అడ్డంగా ఉన్నటువంటి కామము, క్రోధము ఇట్లాంటివన్నింటినీ ఇంద్రుడు గుర్తు చేసి అవన్నీ వదిలేట్టుగా ఈయనకి ఇస్తాడు. అలాగా ఇంద్రుడి యొక్క పాత్ర ఏంటంటే, మనిషి చేసేటువంటి ఆలోచనలో జన్మజన్మలుగా ఉన్నటువంటి వాసనలు ఇతనికి ఎక్కడ ప్రగతికి అవరోధం కలుగుతుంటాయో ఆ వాసనను తగ్గించేవాడు. అది ఆయన ఒక్క దగ్గర ఉండాలి. అక్కడ ఎవరో మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నారు. అలాగే ఇంకో కథ చెప్తాను. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు, ఒక పేరు దితి, ఇంకొక ఆవిడ పేరు అదితి. ఈ అదితి కుమారులందరూ దేవత, ఈ దితి కుమారులందరూ దైత్యులు, రాక్షసులు. ఈ రాక్షసులందరినీ ఇంద్రుడు చంపేస్తున్నాడని ఈ దితికి కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. నా సంతానం ఉందా పోతుంది.
అప్పుడు ఈవిడ కశ్యపుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడి చంపే కొడుకు కావాలని అడుగుతుంది. అప్పుడు కశ్యపుడు అమ్మ ఇది అయ్యేది కాదు, సాధ్యం కాదు, ఎందుకు నీకు అని అంటాడు. లేదు నాకు ఇంద్రుడి చంపే కొడుకు కావాల్సిందే అని చెప్తాడు. సరే ఆయన ఆవిడికి ఒక దీక్షనిస్తాడు. అమ్మ నువ్వు ఇది 1000 సంవత్సరాలు చేయనుకు, 1000 సంవత్సరాలు ఇది తపస్సు చేస్తే నీకు ఇంద్రుడి చంపే కొడుకు పుడతాడు అని. ఇంకా దితి అనేటువంటి ఆ తల్లి తపస్సు ప్రారంభిస్తుంది. పూజలు వ్రతం ఏదో ప్రారంభిస్తుంది. అది అట్లా వెళుతుంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిపిన తర్వాత ఇంద్రుడు వస్తాడు అక్కడికి. ఏందైనా నువ్వు వచ్చావు, నీ భయం వేస్తుంది. ఇచ్చాడు ఇంద్రుడు, నేనేమో తప్పాలని చెప్పి తపస్సు చేస్తున్నా. ఇంద్రుడే వచ్చాడు. అమ్మ నువ్వు తపస్సు చేసుకుంటున్నావు కదా, నీకు సేవ చేద్దామని వచ్చానంట. నమ్మదు. సరే నాన్న చెయ్యండి. ఇంకేం సేవ చేయడం మొదలుపెట్టాడు. ఆ దితి తపస్సుకి ఏ వస్తువులు కావాలని ఆవిడ మనసులో భావిస్తే ఆ వస్తువు ఆ క్షణంలో వచ్చేస్తుంది. అంత సేవ చేస్తాడు. ఆహారం కానీ ఆమె నియమాలు ఏమీ తప్పకుండా, ఏమీ పక్కైపోకుండా అలా తల్లికి సేవ చేస్తూనే ఉంటాడు. 999 సంవత్సరాలు అయిపోతాయి ఈ సేవలో. ఈ 900 అయిన తర్వాత ఇవి కనిపిస్తుంది ఎవరికి? ఈ దితికి. అయ్యో ఇంద్రుడు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు. ఆ సవతి తల్లి ఆయన చంపడం కోసం నేను తపస్సు చేస్తాను తెలిసి కూడా ఇంత సేవ చేశాడు. ఈమె అడుగుతుంది, నాయన నేను ఎందుకు ఇంత పూజ చేస్తున్నాను తెలుసా నీకు అని. తెలుసమ్మా అంటాడు. ఎందుకు చేస్తున్నాను? నన్ను చంపే కొడుకు కావాలని చేస్తున్నాను కదమ్మా అంటాడు. అది తెలిసి కూడా ఇంత సేవ చేస్తున్నాడే ఇంద్రుడు, ఎంత గొప్పవాడు అని ఆవిడ మనసు మారిన తర్వాత ఇంద్రుడికి ఏం చెప్తుందంటే, ఆయన నేను నువ్వు అనుకున్నట్లుగానే నిన్ను చంపే కొడుకు కోసం చేస్తున్నాను. నువ్వు ఇంత మంచివాడు కదా నాకు తెలియదు. వీడు పుట్టిన తర్వాత ఇంద్రుడు చాలా మంచివాడు, నీకు అన్నయ్య, చంపకు, అతనికి అండగా సహాయంగా నిలబడి నేను నా కొడుకు సర్ది చెప్తాను అన్న. అట్లాగే తల్లి నీ ఇష్టం అంటే. ఇలా ఎన్ని సంవత్సరాలు గడిచింది? 999 సంవత్సరాలు గడిచింది. ఇక్కడ అసలు విషయం వస్తుందా? ఈ 999 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు ఈ తల్లి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాళ్ళు గడుపుకున్నప్పుడు మడమ భాగం తడవకుండా పడుకుంది. ఇలా అని ఒక కథలో ఉంది. ఇంకో కథలో భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం పడుకుందమ్మా, మీరు మాట్లాడుతూనే ఉన్నారమ్మా, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ సంథింగ్ ఎల్స్ ప్లీజ్, డిస్ట్రాక్షన్ కాదు కదా. అప్పుడు ఇంకో కథ ఏంటంటే ఆమె పడుకుందట. ఆ పడుకున్నప్పుడు ఆ తల వెంట్రుకలు నేల మీద పడతాయి. అలా ఇంకో కథ ఉంటుంది. ఎప్పుడైతే ఈమె మడమ తడవకుండా కడుక్కొని పడుకున్నదో ఆ తడవని భాగంలోకి ఇంద్రుడు లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి లోపల ఉన్న పిండాన్ని 7 ముక్కలు చేస్తాడు. అప్పుడు వాళ్ళు ఏడుస్తుంటారు, చంపొద్దు అని ఏడుస్తారు. అప్పుడు ఈ దితికి మెలుగు వస్తుంది. మెలుగు వచ్చి చూస్తే ఏంటంటే కడుపులో ఇంద్రుడు ఉన్నాడు, ముక్కలు చేస్తున్నాడు. ఇంద్ర చంపొద్దు అంటుంది. అట్లగలేమ్మా అని చెప్పి మళ్ళీ ఇంకో 7 ముక్కలు చేస్తాడు. ఒక్కొక్కదాన్ని 7 ముక్కలు అంటే 49 ముక్కలు చేస్తాడు. చేసి బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఆ దగ్గర చేతులు కట్టుకొని నిలబడతాడు. నమస్కారం నాయన, ఇంత చేసి ఇట్లా చేసావేంటి అని అడిగాడు. నా తప్పే ఉందమ్మా, నువ్వు అపచారం చేశావు, నాకు అప్పచెప్పిన కొద్దీ అపచారం చేసి శిక్ష వేయడం నా తప్పే ఉండాలి అంటే. అప్పుడు అర్థమైంది, నిజమేనాయన, నేను కశ్యపుడు చెప్పాడు ఇన్ని సంవత్సరాలు తపస్సు చెయ్యలేవు, నీ వల్ల కాదు అని చెప్పాడు. అయినా నేను ముందుకేసి చేశాను, అపచారం చేశాను, శిక్ష పడింది. మరి ఈ పిల్లల్ని ఏం చేస్తా అంటున్నాను. పర్లేదమ్మా, వీళ్ళందరూ నాతో పాటే ఉంటారు. వీళ్ళకి మరుత్తులు అని పేరు పెట్టారు. మరుత్తులు అంటే గాలి, వాయువులు అనమాట. 49 వాయువులు ఉంటాయి ఈ సృష్టిలో. ఆ మరుతులని పేరు పెట్టి వీళ్ళందరినీ తనతో పాటు తీసుకెళ్తారు. కనుక ఇంద్రుడు అకారణంగా ఎవరి మీద అపకారం చేయడు, ఏమీ కారణం లేక ఎవరికి ద్రోహం చేయడు. అది ఇంద్రుడు. కనుక మనం తూర్పు దిక్కుకు అధిష్టాన దేవత ఆయన కాబట్టి అటువైపు కూర్చొనే మనం ఏ పనైనా ప్రార్థిస్తాం. అది ఇంద్రుడు. ఇకపోతే ఇంకొక చిన్న విషయం, వేద పండితుడు అంటే ఎవరు? ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ వేదం అనేది ఉందా చెప్పాక, ఈ వేదం అంతా ఈ రకమైన బీజాక్షరాలు. అది సాహిత్యం కాదు. నాభ్య ఆసీత్ అంతరిక్షం, ఇది చదువుతారు. పురుష సూక్తం ఉంటుంది. మన ఇంటికి వచ్చిన ఏ వేద పండితుడే చదివే మంత్రమే. మామూలుగా చదవకుండా వెళ్తారు. కానీ నాభ్య ఆసీత్ అంతరిక్షం అంటే దీని ఆధారంగానే ఈ సృష్టి ఏర్పడింది. ఈ సృష్టిలోని ప్రతి జీవికి ఈ రకంగా నాభి ఏర్పడుతుంది. ఈ నాభి ద్వారానే జీవి ప్రగతి ఉంటుంది, ఆహారం తింటుంది అనేటువంటి విషయం మాత్రం అర్థం కాదు అందరికి. దీని లోపల తత్వం ఇంకా దీంట్లో ఇంకా అనేక రకాల విషయాలు ఉన్నాయి ఈ ఒక్క మంత్రంలోనే. సో వేదం అంటే ఇట్లా అనేక రకాల మంత్రాలతో కూడుకొని ఉన్నది వేదం. ఇప్పుడు వేదం చదువుకోవడానికి ఒక పిల్లవాడు 8 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఉపనయనం చేసి ఆయన పంపిస్తాడు. ఎవరెవరు వేదం నేర్చుకోవచ్చు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైష్ణవులు, 3 వేదం నేర్చుకోవచ్చు.
8 సంవత్సరాల వయసులో ఉపనయనం చేసి వెళ్ళి ఆ వేదం నేర్చుకోవడానికి పంపిస్తారు. వేదం అంతా నేర్చుకోవాలంటే 16 సంవత్సరాలు పడుతుంది. 8 ఏళ్ళకి పిల్లవాడు వెళ్ళి 16 సంవత్సరాలు నేర్చుకొని 24వ సంవత్సరంలో బయటకు వస్తుంది. ఈ 16 సంవత్సరాల పేటు, 16 సంవత్సరాలు అంటే దానికి క్రమాంతం ఉంటాం. 16 సంవత్సరాల పేటు ఈ వేదం పాటు ఈ వేదంలో ఏంటంటే అన్ని రకాల మంత్రాన్ని కొన్ని లక్షల సార్లు చెప్పిస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను చిన్న మంత్రం చెప్పాను, అభ్యాసీత అంతరిక్షి. నేర్పాలంటే నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఆ పురుషులతో నేర్చుకోవడానికి 20 రోజులు, రోజుకు 3 గంటలు కేటాయిస్తే. ఇట్లా ఇప్పుడు మనం శివాలయంలో నమ్మకం, చమకం, మహన్యాసం, ఈ 4 నమ్మకము, చమకం, మహన్యాసం ఇంతవరకు నేర్చుకోవాలంటే సంవత్సరం పడుతుంది. అంతా కష్టపడితే అది వేదం. ఇన్ని లక్షల సార్లు వాళ్ళ వేద మంత్రాన్ని బీజాక్షరాన్ని జపిస్తారు కాబట్టి ఆ వేదంలో నేర్చుకున్న వాళ్ళ శరీరంలో ఒక శక్తి ఏర్పడుతుంది. ఒక శక్తి ఆ శరీరంలో ప్రవేశిస్తుంది. అట్లా శక్తి నింపుకున్న వ్యక్తి మన ఇంటికి వచ్చి ఒక అరగంట పూజ చేస్తే ఆ పూజ వల్ల మనకు లాభం అందుకలుగుతుంది. అది వేద పండితులు. కాబట్టే వేద పండితులు సన్మానించాలి, గౌరవించాలని చెప్పేది. ఇక గురు పూర్ణిమలో కూడా వస్తుంది మనకి. ఈ గురు పూర్ణిమ అంటే ఆషాఢ పూర్ణిమ. ఆ రోజు వేదవ్యాస మహర్షి పుట్టినరోజు అంటారు. ఆ రోజు గురు పూర్ణిమ చేస్తారు. ఈయన వేదవ్యాసుడికి ముందుకున్న పేరంటే కృష్ణద్వైపాయనుడు. ఆయన వేదవ్యాసుడు ఎందుకని పిలిచారు? ఆయన వేదాలను విభజన చేశాడు కాబట్టి ఆయన వేదవ్యాసుడు అని చెప్పారు. వేదాలను విభజన చేయటమేంటి? వేదాలు 4 కదా. సృష్టి ప్రారంభంలో కూడా 4 వేదాలు ఉన్నాయిగా. బ్రహ్మదేవుడికి 4 వేదాలు ఇచ్చారు కదా. మరి ఈ వేదవ్యాసుడు ఏం చేశారు? వేదాలను విభజన చేయడం అంటే ఈయన రాకముందు ఏమైనా వేదాలను ఒక కుప్పగా పోస్తున్నాయా? అప్పుడు కూడా 4 వేదాలు ఉన్నాయి. అయితే దీనికి సమాధానం రామాయణంలో చెప్తారు. ఈ రామాయణం ప్రారంభంలో రామాయణం యొక్క గొప్పదనం ఏంటనేటువంటి ఒక రామాయణ వైశిష్ట్యమని ఒక 5-6 సర్గలు. దాంట్లో మహర్షులందరూ అడుగుతారు నారదుని, అయ్యా కలికాలం రాబోతుంది, ఈ కలికాలంలో మానవుల యొక్క ఆయుష్ చాలా తక్కువ, 100 సంవత్సరాల ఆయుష్ కూడా ఉండదు. ఈ తక్కువ ఆయుష్ తోటి వీళ్ళు మోక్షాన్ని ముక్తి పొందే మార్గాన్ని ఎలా చెప్పండి అని అంటారు. కలియుగంలో మనిషి యొక్క ఆయుష్ తక్కువ అంటే అర్థమేంటి? ద్వాపరయుగంలో ఇంతకన్నా ఎక్కువ, అంతేగా. త్రేతాయుగంలో ఇంతకన్నా ఎక్కువ, కృతయుగంలో ఇంతకన్నా ఎక్కువ. దశరథ మహారాజు త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు పాలన చేశాడు. శ్రీరామచంద్రమూర్తి కూడా 10,000 సంవత్సరాలు పాలన చేశాడు. ఆ రోజున వాడు వేదం చదువుకున్నారంటే అదొక 40-70 సంవత్సరాలు పట్టేది వేదం చదువుకుంటాడు. 8 ఏళ్ల పూట వెళ్ళి 60 ఏళ్ల తరకు వచ్చేవాడు. అప్పుడు కూడా పిల్లవాడే. 10,000 సంవత్సరాల వయసుతో పోలిస్తే 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు చాలా తక్కువ. అప్పుడు వివాహాలు జరిగేది. ఇప్పుడు మనం 70 ఏళ్ళు వేదం నేర్చుకొని ఇంటికి వస్తే 70 ఏళ్ళకి ఏమిటా మనం వేదం నేర్చుకుంటేనే మన జీవితాలు వెళ్ళిపోతాయి. అందుకని కలియుగంలో 100 సంవత్సరాల ఆయుష్ కలిగిన ఈ వ్యక్తులకి వేదంలో ఉన్నటువంటి సూక్ష్మాలన్నీ వీళ్ళకి అర్థం కావడం కోసం వేదవ్యాసుడు వేదాలని పునర్నిర్మించాడు. దానికి తెలుగులో మంచి పదం దొరకట్ల. ఇంగ్లీష్లో ఏమంటారు? దాన్ని అబ్రిడ్జ్ అంటారు. వేదవ్యాసుడు వేదాలని అబ్రిడ్జ్ చేశాడు. అంటే వేదం ఉన్న 60-70 సంవత్సరాల కాలంలో చదవలసిన వేదం మొత్తాన్ని 16 సంవత్సరాల్లో నేర్చుకునేట్టుగా తయారు చేశాడు వేదవ్యాసుడు. అందుకనే వేదవ్యాసుడే. అందుకనే వేదవ్యాసుడు పుట్టినరోజున గురు పూర్ణిమ తెలుసు. ఇది వేదము వేద పండితులు. ఇకపోతే ఇంకో ప్రశ్న వస్తుందంటే మనకి, మనం అంతా మంచి పనే చేస్తున్నాం కదా, మనం ఎవరికి ద్రోహం చేయం కదా, మనకు ఎందుకు కష్టాలు వస్తుంటాయి మనకు అనిపిస్తుంది. పొత్తులు వేస్తానండి, గుడికెళ్తానండి, పూజ చేస్తానండి, ఏ రోజు ఎవరిని అనలేదండి, మరి నాకేంటంటే ఎట్లయింది? ఈ ప్రశ్నలు చాలామందికి వస్తాయి. దీనికి సమాధానం గీతాచార్యుడు చెప్పాడు. భగవద్గీతలో గీతాచార్యుడు ఏం చెప్పాడంటే మాసానం మార్గశీర్షోహం అంటారు. ఇక్కడ ఈ భగవద్గీత చదివాడంటే వాడు బాగా అర్థమవుతుంది. మాసానం మార్గశీర్షోహం, విభూతి యోగం అంటారు. మాసాలన్నింటిలో మార్గశీర్ష మాసం నేను అంటారు. అట్లాగే అన్ని చాలా చెప్తారు. ఋతువులో వసంత ఋతువు నేనని, చెట్లలో రావి చెట్టు నేనని ఇలా చెప్తుంటాడు. దాంట్లో మాసాన మార్గశీర్షోహం, మార్గశీర మాసాలు 12 మాసాలన్నింటిలో మార్గశీర మాసం నేను అని చెప్తాడు. ఈ మార్గశిర మాసం అంటే ఏంటి? మృగశిర నక్షత్రం రోజున, చంద్రుడు యొక్క పౌర్ణమి రోజున ఈ మృగశిర నక్షత్రంతో కూడుకొని ఉంటే అది మార్గశిర మాసం. మృగశిరం అంటే ఏంటి? వేడి యొక్క తలకాయ. మీరు ఎప్పుడైనా టీవీలో సినిమాలో చూడండి, ఎప్పుడైనా జింక పడుకొని ఉందనుకోండి, దాని తలకాయ ఒకవైపు వచ్చుతుందా? దాని తలకాయ ఎప్పుడు స్థిరంగా ఉండదు, దాని చూపులు ఎప్పుడు స్థిరంగా ఉండదు. మీకు బాగా అర్థం కావాలంటే ఇంకోటి చెప్తాను. ఇంకోటి అనుకోద్దా?
డోంట్ మిస్అండర్స్టాండ్. ఇప్పుడు ఒక సినీ నటి ఉంది, కాజల్ అగర్వాల్, కాజల్. ఆమెది సినిమా షూటింగ్ కాబట్టి మిగిలిన సమయం చూడండి, అసలు తలకాయ ఒక చోట పెట్టదు, చూపు ఒక చోట కదులుతూ ఉంటుంది ఆమె. సో ఈ మృగశిర అంటే లేడి తలకాయ ఒక చోట స్థిరంగా ఉంటుంది, అది కదులుతూ ఉంటుంది. ఈ కదులుతూ ఉండేటువంటి దాంతో చంద్రుడు కలిస్తే, చంద్రుడు అంటే మనసు, ఈ చంచలత్వంతో కనుక చంద్రుడు కలిస్తే అది మార్గశిర. ఈ మార్గశిర మాసం గురించి బాగా అధ్యయనం చేసిన తర్వాత ఒక మహానుభావులు చాలామంది ఉన్నారు. ఒకసారి అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామి ఉయ్యాలు ఊపుతుంటే ఆయన కనిపించింది అనమాట. ఈ ఉయ్యాలు ఊపితేనే స్వామి నిద్రపోతాడా, ఊపితే నిద్రపడతా అని ఆయన కనిపించింది. మనం ఏమైనా ఉయ్యాలు ఊపితే నిద్రపోతుంటాం రోజు. మరి ఏ స్వామి వరకు ఉయ్యాలు ఊపాలి, ఉయ్యాలు ఊపుతుంటే పౌడింపు సేవ ఊపుతుంటే ఆయన నిద్రపోతుంది. సరే ఉయ్యాలు ఊపుతుంటే నేను నిద్ర వస్తుందా, స్వామివారికి ఊపకపోతే రాదా అని అనుమానం వచ్చి దాని గురించి ఆయన ధ్యానం చేస్తూ ఒక పాట రాశాడు. ఏం పాట రాశాడు? అలర చంచలము ఆత్మనందుండు నీ అలవాటు తెలిపినే ఉయ్యాలి, పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండు నీ భావము తెలిపినే ఉయ్యాలి. నాకు పాట అన్నారు. పాట ఈ పరమేశ్వరుడు దృష్టిలో ప్రతి వ్యక్తిలో భగవంతుడున్నాడు కదా. ఈ ఆత్మ ఇక్కడ జన్మ తీసుకుంటుంది, పోతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ కొద్దిగా తిరుగుతూ ఉంటుందట. ఈ ఆత్మలతో పాటు ఆత్మలను చూసుకుని భగవంతుడు అటు ఇటు తిరుగుతుంటాడట. ఇది ఉయ్యాలాగా. అల్లర చెంచలము ఆత్మనందు నీ అలవాటు చేతని ఉయ్యాల. ఈ ఆత్మలతో ఆయన పైకెక్కింది తిరగడం వల్ల ఆయన ఊతూనే ఉంటాడట పైకెక్కి. అందుకని నేను ఉపాసింది. ఆ తర్వాత పదం ఉంది ఇంకా గొప్పది. పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండు నీ భావము తెలిపినే ఉయ్యాలి. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఆయన ఉంటాడట, అందువల్ల ఉయ్యాలి. ఇప్పుడు కొత్తగా చాలా చోట్ల ధ్యానాలు వచ్చినాయి. మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టాం? మనకు కష్టాలు ఎందుకు వస్తాయని మొదలుపెట్టాం. అక్కడి నుంచి ఏం చెప్పాం? మాసాన మార్గశీర్షోహం అని చెప్పాం. తర్వాత ఈ ఉయ్యాల దగ్గరకు వచ్చాం. ఉయ్యాల నుంచి శ్వాస దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు కొత్తగా కొన్ని ధ్యాన మార్గాలు వస్తున్నాయి. ఈ ధ్యాన మార్గాలు ఏంటంటే శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు ఏం చేయాలి? కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి, ఈ శ్వాస ఎట్లా జరుగుతుందో చూస్తూ ఉండాలి. కొద్దిసేపు ఈ శ్వాస చూస్తాం, కొద్దిసేపు మనసు పక్కకి వెళ్తుంది, మళ్ళీ చూస్తాం, మళ్ళీ ఆలోచిస్తాం, మళ్ళీ చూస్తాం. ఇట్లా 20 నిమిషాలు గడిచిన తర్వాత మనసు ఆలోచన చేయడం మానేసి ఈ శ్వాస మీద ఉంటుంది. 5 నిమిషాలు అయిన తర్వాత మనకు నిద్ర వస్తుంది. ఈ నిద్ర మాత్రం చాలా డీప్గా ఉంటుంది అనమాట. 10 నిమిషాలు అయితే లేచిన తర్వాత రాత్రంతా నిద్రపోయిన ఫీలింగ్. అంటే శ్వాస మీద మనస్సు కనుకుంటే ఆలోచనలు ఉండదు. శ్వాస మీద మనస్సు లేకుంటే ఈ శ్వాసతో పాటుగా మనం ఆలోచనలు సాగుతూ ఉంటాయి. సెకనులో 1,00,000 వంతులు కూడా ఆలోచన చేస్తుంటాం. ఈ ఆలోచనలని ఏముంటుందంటే వేదము సంకల్పం వికల్పం అంటారు. సంకల్పం వికల్పం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్న వయసు వాళ్ళు వీళ్ళందరూ సుమారుగా ఈ 2 బెంచులు కాదు వీళ్ళందరూ, వీళ్ళకి ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఒక 20-25 ఏళ్ళు ఈ వయసులో పిల్లవాడు, ఉద్యోగం వచ్చింది, 30,000 జీతం వచ్చింది. ఈయన ఉద్యోగం 30,000 జీతం రాగానే మనకు ఆలోచన మొదలు, అమ్మయ్య 30,000 వచ్చింది, ఇంకో 2 ఏళ్ళు కష్టపడితే దీంట్లో కాస్త ఇంక్రిమెంట్ వస్తాయి, కొంచెం ఇంప్రూవ్మెంట్, ఇంకా ఆలోచన నడుస్తూ ఉంటుంది. ఆ పిల్లవాడికి కూడా నడుస్తుంటుంది. ఈ ఎంతలో ఉంటుంది ఈ పిల్లవాడికి పెళ్ళి పిల్లలు వచ్చేదాకపోతుంటుంది. అప్పుడు ఆగుతుంది, అమ్మాయి అయితే ఇప్పుడప్పుడే కాదుగా అసలు. ఇలా మనం చేసి ఈ ఆలోచనలన్నీ సంకల్పం. మధ్యలో బ్రేక్ తీసుకుంటామే, అది వికల్పం. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఆలోచన వస్తుంది. కాబట్టి మన మనస్సు ఒక ఆలోచన తీసుకుని దాన్ని కొనసాగిస్తూ ఉంటుందన్నమాట. వీటిని సంకల్ప వికల్పాలంటారు. కర్మ అంటే ఈ ఆలోచన. మనందరం ఏమని భ్రమపడుతుంటామంటే మనం చేసేదే కర్మ అనుకుంటాం. మన మనస్సులో సెకండ్లో వచ్చేటువంటి ఆలోచనలు కూడా కర్మే. ఈ కర్మలు ఎందుకు వస్తాయంటే, ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయంటే మాసానా మార్గశీర్షోహం. మన మనస్సు చంచలమైంది. చంచలమైన మనస్సుతో ఈ ఆలోచనలు మనం చేస్తుంటాం. ఈ చంచలమైన మనస్సుతో మనం చేసే ఆలోచనలన్నింటినీ లెక్కగట్టి మనకు రావాల్సిందేంటి, మనకు పోవాల్సిందేంటి సరిగ్గా చెప్పేవాడు పరమేశ్వరుడు. ఆయన మాసానా మార్గశీర్షోహం. కాబట్టి మనకు కష్టాలు వస్తున్నాయంటే భగవంతుడు ఎవరో మనం చేసినందువల్ల రాదు, ఎవరో మనల్ని మోసం చేసినందువల్ల రాదు, ఎవరో మనల్ని దొంగదెబ్బ తీసినందువల్ల రాదు. మన కర్మ మనల్ని ఆ సమయంలో ఆ రూపంలో పెట్టాడు. కాబట్టి మన కర్మకి, మన మంచికి కానీ మన చెడుకు కానీ కారణం మనమే.
మన ఆలోచనలే. ఇది వేదం చెప్తుంది. ఇట్లా మనిషి అనేవాడు ఈ రకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎంతకాలం ఇంకా అసలు ఏంటి ఈ సమస్యలు అంటే ఒక ప్రశ్న. అసలు ఈ సృష్టిలో ఎవరెవరు ఉన్నారు? ఈ సృష్టిలో ఉండేవాళ్ళలో దేవతలు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు, ఇట్లా దేవతలు. మనకి కింద పిశాచాలు, రాక్షసులు, ఠాకిని, శక్తి ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు అక్కడ కూడా ఫోటోలో పిశాచాలు కూడా కనపడుతుంది. రాక్షసులు అయితే రాలేదు కానీ ఈ పిశాచాలు, దయ్యాలు కూడా కనపడుతుంది. చూడండి, హోమాల్లో కనపడుతుంది. ఇంకొన్ని ఫోటోలు లేవు. ఇంగ్లీష్ దయ్యాలు కూడా ఉంటాయి, తెలుగు దయ్యాలు, ఇంగ్లీష్ దయ్యాలు కూడా ఉంటాయి. స్కర్ట్ వేసుకొని ఉంటాయి. ఇంగ్లీష్ దయ్యాలు కూడా హోమాల్లో వస్తుంటాయి. దయ్యాలు ఇప్పుడు ఈ గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు వీళ్ళ పని ఏంటంటే, వాళ్ళకున్న శక్తి ఏంటంటే వాళ్ళు అనుగ్రహం ఇస్తారు. అంటే మనిషికి వాళ్ళు వరాలు ఇస్తారు. వాళ్ళకి నచ్చకపోతే శాపాలు కూడా ఇస్తారు. ఈ మిగిలిన వాళ్ళు ఉన్నారే ఈ రాక్షసులు, వీళ్ళందరూ వీళ్ళకి మనిషికి సహాయం చేసే అలవాటు ఏం లేదు. మనిషిని పిక్కు తినడమే వాళ్ళకి లక్షణం. మనం మనిషిలో మనకేం తెలియదు. వాడు గంధర్వుడో తెలియదు, రాక్షసుడో తెలియదు. మనకు మాత్రం కష్టాలు తప్పవు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు ఎవరి వల్ల కష్టాలు వస్తున్నాయో తెలియదు కాబట్టి మనం మన దేవతల దగ్గరికి వెళ్తాం. ఈ దేవతలు ఎవరు? వీళ్ళు కేవలం అనుగ్రహించేవాళ్ళే. మీరు పూజ చేస్తే మీ పూజకు ఫలితం ఇచ్చేవాళ్ళే. మీరు 10 రూపాయలు చేస్తే మీకు 10 రూపాయల పూజ, మీరు 1,00,000 రూపాయల పూజ చేస్తే 1,00,000 రూపాయల ఫలితం. మీరు ఎంత పూజ చేస్తే అంత ఫలితం ఇవ్వడమే దేవతలకు తెలుసు. నేను ఇవ్వను పో అంటానికి దేవతలకు హక్కు లేదు. నాకు నీ మీద కోపం వచ్చింది అంటానికి హక్కు లేదు. వాళ్ళు పూజ చేస్తే ఇయ్యాల్సిందే. రావణాసుడు చేసినా ఇస్తుంది అతన్ని, రాముల వారు చేసినా అతన్ని అనుగ్రహిస్తారు. దేవతలకున్న ఒకే ఒక లక్షణం, వాళ్ళని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ యొక్క కష్టాన్ని తీర్చడమే వాళ్ళ పని. ఇది మన దేవతల. ఇప్పుడు మనకు సమస్య ఏంటంటే, నిజంగా ఈ దేవతలు మనకి సహాయం చేస్తారా? ఈ దేవతలు ఉన్నారని మనం నమ్మచ్చా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు మనం టీవీల్లో, సినిమాలో, ఫోటోలో చూస్తుంటాం. ఈ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పాలసముద్రం ఉంటుంది, అక్కడ శేషతత్వం ఉంటుంది, దాని మీద ఆయన పడుకొని ఉంటాడు కదా. ఆయన వెలకిల పడుకుంటాడా? వెలకిల పడుకుంటాడు. ఎట్లా పడుకుంటాడు? ఒత్తికిల పడుకుంటాడు కదా. ఒత్తికిల పడుకొని నడుము కింద ఒక దిండు పెట్టుకుంటాడు. ఆ పైన శేషతత్వం చుట్టాలు ఉంటాయి, దాని మీద మళ్ళీ ఒక దిండు పెట్టుకుంటాడు కదా. మళ్ళీ ఆ దిండు పైన చేయి పెట్టుకుంటాడు, ఇట్లా పడుకుంటాడు కదా. ఎప్పుడైనా దేవతలు ఉన్నప్పుడు ఈయన లేచి కూతురు మాట్లాడటం చూసాము మనం ఏదైనా ఫోటోలో. ఆయన విష్ణుమూర్తి లేచి కూతురు మాట్లాడలేడా? అసలు కూతురు పుట్టే కనపడదే. ఎందుకని? సో గీతాచార్యుడు ఏం చెప్పాడంటే, అనన్యాశ్చింతయంతేమా ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే వేరే ఆలోచన లేకుండా నన్నే భావిస్తారో, నన్నే పూజిస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలకు నేను బాధ్యుడి. వాళ్ళ యోగక్షేమాలు నావి అని చెప్తాడు. యోగక్షేమాలు అంటే ఏమంటే బాగున్నారా, ఎట్లా ఉన్నది అది కాదు. యోగక్షేమాలు అంటే జన్మజన్మలుగా మనం చేసుకున్నటువంటి సుకృతం కారణంగా మనకు ఈ జన్మలో లభించిన అదృష్టం ఉంటుందే, అది యోగం. అది ఇల్లే కట్టామా, పొటిషన్లు అయ్యామా, సంతానం ఉందా, మంచి చదువు జరిగామా, ఏదైనా జన్మజన్మల సుకృతం కారణంగా మనకు ఈ జన్మలో లభించిన అదృష్టం యోగం. క్షేమం అంటే ఏంటంటే ఈ జన్మలో మనం పొందిన ఈ అదృష్టాన్ని చివరి క్షణం దాకా ఉంచుకోవడం క్షేమం. నీకు రావాల్సింది ఏదో సరిగ్గా వచ్చేట్టు చూస్తా, వచ్చింది పోకుండా నేను చూస్తాను. ఈ రెండు ఆయన ఇచ్చాడు, మాట ఇచ్చాడు కదా. మనం రాజకీయ కదా, ఆయన మాటిస్తే కాపాడాల్సింది. ఇట్లా మాటిచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ విష్ణుమూర్తి వైకుంఠంలో పడుకొని ఉంటాడు కదా, ఆయన కాళ్ళ దగ్గర ఎవరు ఉంటారు? లక్ష్మీదేవి ఉంటుంది. అందరూ ఏమంటారంటే ఈయన లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తుతుంటుంది, అందుకు ఆయన నిద్రపడుతుంది. ఆయన ఈయన ఒత్తకపోతే ఆయన నిద్రపడతాడు. కాబట్టి భార్య అంటే మొక్కుడి భర్త యొక్క పాదాలు ఒత్తాల్సిందే, ఒత్తితేనే భార్య, ఒత్తితేనే పతివ్రత, ఈ లెక్కన మాట్లాడతారు. ఇంద్రుడు ఒకసారి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి ఆమెను స్తుతిస్తాడు. ఏమని స్తుతిస్తాడంటే, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే స్వరపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమస్తే. ఈమె మహామాయ. ఈ మహామాయ గురించి భాగవతంలో 2 చోట్ల వస్తుంది. ఒకసారి ఇప్పుడు కృష్ణుడు యొక్క తల్లి దేవకీదేవి 7వ గర్భం వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఆదేశం మేరకు ఈ మహామాయ
ఈ గర్భాన్ని రోహిణీదేవి గర్భంలోకి మారుస్తుంది. అప్పుడు మహామాయకుడు చెప్తాడు, కృష్ణుడిని వసుదేవుడు తీసుకెళ్ళి దేవికి తీసుకెళ్ళి అక్కడ యశోద దగ్గర పడుకోబెట్టి అక్కడ పుట్టిన ఆడపిల్లని తీసుకొచ్చినప్పుడు ఈ ఆడపిల్లని చంపాలని కంసుడు ఎత్తుతాడు. అప్పుడు ఈవిడ పైకి యోగమాయడం అని నేను చంపాడు అక్కడ పుట్టాడని చెప్పిపోతున్నాడు. మహామాయ అంటే ఈ సృష్టి ఇందాక చెప్పిన వేదలో కామయత, ఆయనకు వచ్చిన కోరిక ఈ తను అనేక రకాలుగా మారాలని ఆ నిర్గుణ పరబ్రహ్మానికి వచ్చిన కోరికే మహామాయ. ఈ సృష్టి మొత్తాన్ని పాలించేది మహామాయ. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, విష్ణుమూర్తి వైకుంఠంలో ఉత్తికిల పడుకుంటాడు, తల చెయ్యి పెట్టుకొని తల పైకెత్తి పడుకుంటాడు, ఏటవాలుగా పడుకుంటాడు. ఇది ఒకటి చెప్పుకున్నాం. ఇంకేం చెప్పుకున్నాము, ఆయన ఎందుకు లేచి కూర్చోడు, ఇంట్లో విషయం చెప్పుకున్నాం. ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. ఈ 3 చెప్పుకున్నాం. 4వ విషయం చెప్పుకున్నాం, మన అందరి యొక్క యోగక్షేమా చూసే బాధ్యత అయింది, అది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ పాదాల దగ్గర ఈమె లక్ష్మీదేవి అక్కడే ఎందుకు కూర్చోవాలంటే వేరే రూల్ అన్నమాట. మళ్ళీ పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాదు, విరాట్ పురుష యొక్క పాదాల నుంచి ఈ భూమి వచ్చిందని వేదం చెప్పింది. ఈ లక్ష్మీదేవి అంటే ఎవరు, ఈ భూమండలం మొత్తాన్ని సృష్టి మొత్తాన్ని కాపాడేది ఈమె. ఈ భూమండలాన్ని కాపాడే బాధ్యత ఇచ్చేది ఎవరికి, లక్ష్మీదేవికి ఇచ్చారు. అందుకని ఆమె పాదాల దగ్గర కూర్చుంటారు. ఇప్పుడు విష్ణుమూర్తి వెళ్ళకేలా పడుకున్నాడు అనుకోండి, పడుకొని కళ్ళు ఎరికాడు అనుకోండి, ఏం కనపడుతుంది? ఏమో ఏం కనపడుతుంది, ఏమైపోయింది మనకేం కనపడుతుంది? ఇప్పుడు ఆయన ఒత్తిగిలా పడుకున్నాడు, ఇట్లా పడుకున్నాడు, ఇట్లా ఇలా ఏటవాలుగా 45 డిగ్రీలు వినపడుతుంది మాట. ఇలా పడుకున్నాడు, ఇట్లా పడుకున్న ఆయన కళ్ళు తెరిచారు అనుకోండి, ఏం కనపడతాయి? లక్ష్మీదేవి కనపడుతుందో పాదాలు ఏదైనా పడుకొని చూస్తారా? లక్ష్మీదేవి కనపడుతుందో పాదాలు కనపడతాయా? పాదాలు. లక్ష్మీదేవి కనపడతాయి, ఆయన భార్యను చూసినట్టు, మనల్ని చూసినట్టు. ఆయన ఏం చెప్పాడు, మీ మంచి చెడు నేనే చూస్తానన్నాడు కదా, మాట ఇచ్చాడు కదా. మరి ఎలకెలా పడుకుంటే ఎట్లా కుదురుతుంది? ఇలా ఒత్తిగిల పడుకోవాల్సిందే, లేవగానే పాదాలు మనల్ని చూడాల్సిందే, మనం ఎట్లున్నామో చూడాల్సిందే, మన మంచి చెడు చూడాల్సిందే, మనకైనా కావాలంటే చేసి పెట్టాల్సిందే. అందుకోసమే ఆయన అన్నది. సో దేవతలందరూ మన కోసమే ఉన్నారు, మనం లేకపోతే వాళ్ళకి అవసరమే లేదు. గీతాచార్యుడు అదే చెప్తాడు 2వ అధ్యాయంలో, ప్రజల భావన చేత దేవతలు, దేవతల భావం చేత ప్రజలు పరస్పరం సంతోషంగా ఉంటున్నారు చెప్తారు. కనుక ఈ దేవతలందరూ మన కోసమే ఉన్నది. మనం పూజ ఎప్పుడు చేస్తామా, మనం ఎప్పుడు పిలుస్తామా, అప్పుడు మన అవసరాన్ని తీర్చాలని ఎదురు చూస్తుంటారు వాళ్ళు. దే ఆర్ ఫరస్. ఇది డెమోక్రసీ. ప్రజల కోసం ప్రజల చేతన్నారే, మన కోసం మన కొరకు మనల్ని పాలించేవాడు. ఇది మనది. వాళ్ళలో ఉండేటువంటి అంత శక్తి ఎట్లా ఉంటుందంటే, ఆ దేవతలో ఉండే శక్తి ఎట్లా అంటే చిన్న విషయాలు చెప్తారు. ఇప్పుడు దాకా వేదం, దేవుడు ఇప్పుడు దాకా చెప్పింది వేదము, దాని అంతరార్థం. ఇప్పుడు ఈ దేవతలు మనకి ఏం చేసి పెడతారనే విషయం చెప్తారు. మన ఫంక్షన్ జరిగిందనుకోండి, ఆడవాళ్ళు ఆ ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, విద్యార్థులు పుష్టికి వేసుకుంటారు కదా. ఏ రంగు వేసుకుంటారు? రెడ్ వేసుకుంటారు, గులాబీగా రెడ్ వేసుకుంటారు. నలుపు ఎందుకు వేసుకోరు? ఆకుపచ్చ ఎందుకు వేసుకోరు? ఇప్పుడు మీరు దుస్తులేమో రకరకాల దుస్తులు కడతారు కదా, ఇవన్నీ బాగుంటాయని కడతారు కదా. పెదాలు కట్ట పసుపు రంగు, నలుపు రంగు, ఆకుపచ్చ రంగు, ఊదా వైలెట్ రంగు, ఇవన్నీ ఎందుకు వేసుకోరు? చెప్పండి, మీరు చెప్పేది కరెక్టే. ఆ రంగులో ఉంటే మనకు బాగుంటుంది, చూడటానికి బాగుంటుందని మనకు కనిపిస్తుంది. అట్లా ఇప్పుడు సినిమాలో హీరోలు కూడా వేసుకుంటారులే, మీరే కాదు, మగవాళ్ళు కూడా వేసుకుంటారులే సినిమాలో హీరోలు. ఈ గులాబీ రంగు కానీ ఎరుపు రంగు కానీ వేసుకుని మన మొహం చూడడానికి అందంగా ఉంటుందని అనిపిస్తుంది, అంతే కదా. ఇట్లా అసలు ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎరుపు రంగు వేసుకుంటానో గులాబీ రంగు వేసుకుంటేనే మనిషి మొహం అందంగా కనపడుతుందనే ఆలోచన ఎప్పుడు ప్రారంభమైంది? 100 ఏళ్ల క్రితమా, 200 ఏళ్ళ, 500 ఏళ్ళ, 1000 ఏళ్ళ క్రితం, అది ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభమైంది? ఎక్కడో చూడకపోతే మనం వేయంగా, ఇంతకుముందు ఎక్కడో మనం ఏదో చూడకపోతే, దృశ్యాన్ని చూడకపోతే మనం వేయం కదా. ఎక్కడ మొదలైందని? సో మన దేవీ దేవతలందరూ యొక్క పెదాలకి ఎరుపు రంగే ఉంటుంది, గులాబీ రంగే ఉంటుంది. అమ్మవారు బాగా తాంబూలం ఇష్టపడతారు. లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ విషయం ఉంటుంది. దాంట్లో ఏముంటుంది? తాంబూల పూరిత ముఖి దాడిని కుసుమ ప్రభ, తాంబూలం వేసుకున్న కారణంగా నీ నోరు దానిమ్మ పువ్వు రంగులో ఉన్నది అని చెప్తుంది. ఇంకా ఏం చెప్తుంది?
నవవిద్రుమ బింబ శ్రీ న్యకారి రదన ఛద. నీ రదన అంటే దంతాలు, నీ దంతాలని కప్పి ఉంచేవి అప్పుడే పండిన దొండపండు కాంతి కన్నా ఎక్కువ కాంతిగా ఉన్నాయండి. పెదవులనే పదం వాడలేదు అక్కడ. నీ దంతాలని కప్పి ఉంచేది అప్పుడే పండిన దాని దొండపండు కన్నా ఎక్కువ కాంతిగా ఉన్నాయట. ఇంకా ఏం చెప్తుంది? కర్పూర వీడికా మోద సమాకర్షొద్ది గంధర. నువ్వు వేసుకున్న తాంబూలంలో ఉన్న కర్పూరము ఈ లోకాలన్నింటినీ ఆకర్షిస్తుందట. ఇన్ని రకాలుగా ఆవిడ తాంబూలం వేసుకుంది కాబట్టి ఆవిడ పెదాలు ఎర్రగా ఉన్నది కాబట్టి లోకం అంతా ఆవిడ వైపు వచ్చిందని లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పానని మనం వేసుకుంటూ మనం అందరికీ అందంగా కనపడుతుంటాము. ఇక్కడ ఈ తల్లి లలితా సహస్రనామ స్తోత్రంలో పెదిమలని పదం వాడచ్చు కదా, పెదిమలని వాడరా, దంతాలని కప్పి ఉంచేవి అని వాడారు. అక్కడ ఇంకో శబ్దం ఏమిస్తారంటే లలితా సహస్రనామ స్తోత్రంలో ఇంకో వాక్యం శుద్ధ విద్యాంగురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. నీ దంతాలు ఎట్లున్నాయంటే శుద్ధ విద్య కన్నట్టు ద్విజపంక్తి ద్వయం, బ్రాహ్మణ పంక్తి ద్వయంలాగా నీ దంతాలు ఉన్నాయి అని చెప్తుంది ఆ శ్లోకం. ఇప్పుడు బ్రాహ్మణ పంక్తి ద్వయం అంటే ఏంటి? ఇది మనం తెలుసుకున్నాం, మనందరికి తెలిసినవే. మీ గుళ్ళల్లో ఎక్కడైనా పెద్ద కార్యక్రమం పెట్టారు, అప్పుడు బ్రాహ్మణులు వచ్చారు, మంత్రపుష్పం చదువుతారు. నలుగురు బ్రాహ్మణులు వచ్చారనుకోండి, మంత్రపుష్పం ఎట్లా చదువుతారు? ఇద్దరు ఒకటి, ఇద్దరు ఇంకో వాక్యం చదువుతారు. 10 మంది వస్తే 5గురు ఒక వాక్యం, ఇంకో 5గురు ఇంకో వాక్యం. 50 మంది వస్తే 40 మంది ఒక వాక్యం, ఇంకో 40 ఒక వాక్యం. నేను ఇప్పుడు వేదంలో ఒక శ్లోకం చెప్తాను. నాభ్యాసీత దరిషం శీర్షం ద్యౌ సమవర్తద మధ్యాం భూమిర్దిశ శ్రోత్రాదు తథా లోకాగం అకల్పైన. ఇది 4 పాదాలు. 40 మంది బ్రాహ్మణులు వస్తే 10 మంది ఒక పాదం, ఇంకో 10 ఇంకో పాదం, ఇంకో 10 ఇంకో పాదం, అట్లా చదవరు. 20 మంది ఒక పాదం, ఇంకో 20 మంది ఒక పాదం, ఇలా చదువుతారు. ఒక పాదం ఒకళ్ళు, ఇంకో పాదం ఒకళ్ళు. మళ్ళీ ఇక్కడ ఒక స్టాప్, మళ్ళీ ఇంకో ఉదాహరణ. ఇప్పుడు వెట్ గ్రైండర్స్ ఉంటాయి కదా, ఇంతకుముందు ఈ వెట్ గ్రైండర్స్లో 2 రాళ్ళు ఉండేవి. ఇప్పుడు 3 రాళ్ళు వస్తున్నాయి కదా. 4 రాళ్ళు 3 రాళ్ళు ఎందుకు వస్తున్నాయి? బాగా నరుగుతాయి వస్తాయి కదా. మన ఆహారం తిన్నది నమ్ముతాం కదా. ఈ దవడలైనా నిండేది మనకి ఇక్కడ కూడా 3 దవడలు 6 దవడలు 4 వైపుల 3 వైపుల రాడు పళ్ళు ఉంటే బాగా నవ్వులు తినచ్చు కదా. 2 ఎందుకు పెట్టారు? వేదం చెప్పింది కాబట్టి పెట్టారు. ఏదైనా వేదమే. వేదం ఏం చెప్తుంది? అథాధ్యాత్మం అధరాహనం పూర్వరూపం ఉత్తరాహనోత్తర రూపం వాక్ సంధి సంధానం ఇత్యధ్యాత్మం. ఆధ్యాత్మికత అంటే మనం మనుషులం, మానవులం, మానవోత్తములుగా నరుడు నారాయణుగా మారాలంటే ఉండవలసిన మొట్టమొదటిది ఏంటంటే మన యొక్క వాక్కు. ఈ వాక్కు ద్వారా మనం ఉచ్చరించే విషయం. ఈ వాక్కు ఎట్లా వస్తుందరా? అతరాహనం పూర్వ రూపం, కిందిలోనే మొట్టమొదటి. ఉత్తరాహనం ఉత్తర రూపం, పై దవడ దానికి సహాయం. వాక్ సన్నిహి. ఎందుకోసం ఈ 2 దవడలు ఏర్పడినాక? వాక్కు కోసం. ఈ 2 దవడల నుంచి వాక్కును తెచ్చేవేంటి? యుక్వాసంధానం, నాలుగ వాక్కును సృష్టిస్తుంది. కాబట్టి 2 దవడలనే వాక్కు వస్తుంది కాబట్టి అక్కడ ద్విజపంక్తి ద్వయం, బ్రాహ్మణులు 2 పంక్తుల్లోనే చెప్తారు. ఏమి ఇప్పుడు మనం ద్విజపంక్తి ద్వయం లేదా అర్థం చెప్పుకోవాలి. ఇదంతా వాక్కు. ఇప్పుడు మనం మొదటి ప్రశ్నలుగా గులాబీ రంగు ఎందుకు చేసుకోవాలని? మన శరీరంలో ఎముకలు ఉంటాయి. ఈ ఎముకలన్నింటిలో బయటికి కనబడే భాగం ఏంటంటే ఈ దంతాలు. ఈ దంతాలు మినహా మన శరీరంలోని ఏ ఎముక బయటికి కనపడదు కదా. పుర్రే ఉందనుకోండి, ఆ పుర్రే కళ్ళు బెజ్జాలు ఉంటాయి, చెవులు బెజ్జాలు ఉంటాయి. నోరు దగ్గర మాత్రం దంతాలు, దవడ 2 దవడతారు, దంతాలు కనపడతాయి కదా. ఎముకల యొక్క భాగం దంతం. మన శరీరంలో ఉండేటువంటి అన్ని ఎముకల్లో బయటికి కనబడేటువంటి దంతాలు. నీకు ఎముకల పుష్టి కావాలంటే ఏం చేయాలనేది లలితా సహస్రనామ స్తోత్రం చెప్పింది. ఇంతకుముందు కీళ్ళ నొప్పులు, కీళ్ళవాదము, నడుము నొప్పి వస్తే ఎప్పుడో 1950, 60 అప్పుడు అందరికీ, ఆ వయసు ఉన్న వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు గుర్తు తెచ్చుకోండి. అప్పుడు అందరికీ క్యాట్ లివర్ ఆయిల్ అని ఒక మందు ఇచ్చేవాడు. ఎవరైనా వాడిన వాళ్ళు ఉన్నారా? క్యాట్ లివర్ ఆయిల్ అని చిన్న చిన్న గొట్టాలు ఉన్నాయి, అవి వేసుకునేవాడు. ఈ క్యాట్ లివర్ ఆయిల్ అంటే ఏంటంటే అట్లాంటిక్ సముద్రంలో క్యాట్ ఫిష్ అని ఒక చేప ఉంటుంది. దాని లివర్లో ఒక ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్లో విటమిన్ డి బాగా ఎక్కువ ఉంటుంది. ఈ చేప ఎక్కడ ఉంటుంది? సముద్రానికి 20 మీటర్ల లోపల ఉంటుంది. విటమిన్ డి ఎట్లా వస్తుంది? సూర్యరశ్మి దగ్గర నుంచి వస్తుంది. ఇంత లోపల ఉన్న ఈ చేపలో కూడా ఆ లివర్ ఆయిల్లో విటమిన్ డి ఎక్కువ ఉంటుందని
ఈ కీళ్ళ నొప్పులు కీళ్ళవాతం ఉన్న వాడికి అది ఇచ్చేవాళ్ళు. ఆ రోజు ఎందుకు ఇచ్చేవాళ్ళంటే ఈ విటమిన్ డి అనేది ఈ ఎలిమెంట్, ఇది విటమిన్ మనం తిన్న ఆహారంలో ఉన్న కాల్షియం అణువులన్నింటినీ అది ఆకర్షించి అది తీసుకొని ఈ ఎముకల దగ్గర దాన్ని ప్రెసిపిటేట్ చేస్తుంది, ఎముకల దగ్గర దాన్ని కేంద్రీకరిస్తుంది. అందుకోసం ఆ క్యాట్ లివర్ ఆయన ఎముకలు అరిగిపోయినా మనకేమిటి పరిష్కారం అంటే అమ్మవారికి పెట్టి తాంబూలం పెట్టి తినాలి. ఈ తాంబూలంలో 3 తమలపాకులు 2 ఆకు సున్నాలు రాయాలి. తాంబూలం మాత్రం ఏముంటుంది? ముక్తాచూర్ణ సమాయుక్తం భూగి ఫలై సకర్పూరే నాగవల్లి దళయుక్తం ముక్తాచూర్ణ సమాయుక్తం. భూగి ఫలం అంటే ఒక్కబడి, నాగవల్లి తమలపాకులు, ముక్తాచూర్ణం సున్నం. వీటితో పాటుగా లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పినటువంటి కర్పూరం, పచ్చకర్పూరం, శుద్ధ విద్యాంకురాకారంటే ఒక లవంగం, ఇవన్నీ వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి మధ్యాహ్నం ఒక సెట్టు, పొద్దున ఉదయం టిఫిన్ తర్వాత ఒక సెట్టు, మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక సెట్టు, రాత్రికి ఒక సెట్టు, ఇట్లా 3 సెట్లు ప్రతిరోజు తింటే 20 రోజుల్లో మీకు ఎంత నడుపుకున్నా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. స్పాండిలైటిస్, సెరిబ్రల్ స్పాండిలైటిస్ తగ్గుతుంది. సెరిబ్రల్ స్పాండిలైటిస్, రూనార్ స్పాండిలైటిస్, ఇట్లా మన దేవతల వల్ల మనకు అనేక రకాల ఆహారం, అనేక రకాల ఫలితాలు. ఈ విష్ణుమూర్తి మన యొక్క కడుపులో వైశ్వానరుడి రూపంలో ఉండి మనం తిన్న ఆహారం జీర్ణం చేస్తాడు అని ఆయన చెప్పాడు. అవునా? ఇప్పుడు ఆయన జీర్ణం చేస్తాడు అని ఆయన చెప్పిన తర్వాత మన గ్యాస్ ఏర్పడుతుంది ఏంటి? ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి ఏంటంటే మన కడుపులో ఉన్న ఈ వైశ్వానరుడి యొక్క శక్తి ఎక్కడో మనం తగ్గించాం అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తారు. ఇప్పుడంతా గ్యాస్ పొయ్యి అనుకోండి, ఇంతకుముందు కట్టెలు పొయ్యి ఉంది. కట్టెలు పొయ్యి పెట్టినప్పుడు కట్టెలు అంటిస్తారు, 4 కట్టెలు పెట్టిస్తారు, అంటిస్తారు. ఈ 4 కట్టెలు మండిన తర్వాత ఇంకో కట్టె కలుపుతుంటారు. అట్లా 1 2 కట్టెలు కలుపుకుంటూ ఆ మంట చూసాయి. ఇప్పుడు ఆ కట్టెలు అంటుకున్నాయి కదా, 10 కట్టెలు దాని మీద వేసారనుకోండి, మంట ఏమవుతుంది? అదేవిధంగా మన శరీరంలో మనం తయారయ్యేటువంటి అగ్ని, ఈ అగ్ని మీద మనం ఒకేసారి కుంభడు ఆహారాన్ని ఇస్తే అది ఆరి. మరి దీని పరిష్కారం ఏంటి? ఈయన వైశ్వానరోహుత అని చెప్పడానికి కారణం మంత్రపుష్పంలో వేదం చెప్తుందన్నమాట. సోగ్రభు విభజన తిష్టం నాహారమజర కవి అని వేదం చెప్తుంది. ఇప్పుడు మన శరీరంలో ఉండేటువంటి ఈ అగ్ని శక్తిని అంటే జఠర శక్తిని, జీర్ణ శక్తిని పెంచాలి. ఈ జీర్ణ శక్తికి అధిష్టాన దేవతలు వైశ్వానరుడు అనేటువంటి నారాయణుడు, అగ్ని రూపంలో ఉన్న నారాయణుడు. ఇప్పుడు ఈ వైశ్వానరుడు సంబంధించిన ఏమేమి ఉన్నాయి ఈ సృష్టిలో అని మనం ఆలోచిస్తే పోతన గారి భాగవతంలో ఒక పద్యం కనబడుతుంది. ఇది బాగా జాగ్రత్తగా వినండి. చాలామంది మన భ్రమంలో ఉంటాం. ఆ పద్యంలో పోతన గారు చెప్తారు, అల వైకుంఠపురంలో నగరిలో రామూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల. మందారవనంలో ఉన్నటువంటి ఒక భవనంలో ఉన్నాట నారాయణుడు. నారాయణుడు తులసీవనంలో ఉన్నాడని చెప్పాల, మందారవనంలో ఉన్నాడు. అంటే నారాయణుడి చుట్టూ ఈ మందారవనం ఉంటుంది. మన ఈ ఎర్ర మందారం ఉంది, ఇది నారాయణుడి ప్రతిరూపం. ఇప్పుడు మనం ఏం చేయాలి? గ్యాస్ట్రిక్ ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి, దానికి ఏం చేయాలి? ఉదయం లేచి స్నానం చేసి గ్యాస్ స్టవ్ శుభ్రం చేయడం, అది మంట వెలిగించడం, పక్కన చిన్న గిన్నెలో ఆవు నెయ్యి పెట్టుకోవడం. ఈ మందారం 3, 6, 9, 12 మన తీవ్రతను బట్టి ఇవి తెచ్చి పెట్టుకోవడం. మంట వెలిగించిన తర్వాత ఒక పువ్వు తీసుకొని ఆవు నెయ్యి అట్లా తాకిచ్చి ఆ మంట మీద వేయాలి, దండం పెట్టాలి, ఒక్కడికి వెనక్కి జరిగి నిలబడాలి. అట్లా 3 పూలు 6 పూలు 9 పూలు వేస్తే 2 రోజుల్లో 3 రోజుల్లో మీ గ్యాస్ ప్రాబ్లం అంతా పోతుంది, మీ ఇండైజెషన్ అంతా పోతుంది. ఇది మనది. ఇప్పుడు మనం చేసేటువంటి ధార్మిక పరిష్కారాలని ఇట్లాంటి వేదంలో ఏవైతే రహస్యమైన మంత్రాలలో ఉండే రహస్య తత్వం దాన్ని బయటికి తీసుకొచ్చి మనకు అర్థమయ్యేటువంటి ప్రక్రియల రూపంలో మనం అందించాము. ఇట్లా ఒక 40 రకాల రోగాలకి, ఒక 20 రకాల సమస్యలకి మన ధార్మిక పరిష్కారాలు ప్రక్రియలు. ఇది ఎక్కువ లేకపోతే ఏ రోజు చేస్తే తగ్గిపోతుంది. వీటన్నింటినీ మనం ఎక్కడ చేస్తామంటే ఏదైనా ఒక ధార్మిక పరిష్కారాల శిబిరం పెట్టాలి. ఒక ఊళ్ళో ఒక 15 రోజులు ఆ శిబిరం ఉండాలి. అక్కడ పాల్గొనే వాళ్ళందరూ, ఎవరెవరికి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ ఉదయం 8ంటికి రావాలి, ఏమీ తినకుండా రావాలి, వచ్చి ప్రక్రియను ప్రారంభించాలి. అక్కడే వాళ్ళకి అల్పాహారం పెట్టాలి. మధ్యాహ్నం 12 దాకా రోజుకు 5 సార్లు 10 సార్లు వాళ్ళ అవసరమైన ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు మనం అక్కడ చేయిస్తాం. 10 రోజుల్లో వాళ్ళకి సమస్యలు తగ్గుతాయి. ఎక్కువ 12 రోజుల్లో సమస్యలను తగ్గుతాయి. ఇది శ్రీధాత్రేనమ్మ అంటే ఇది వైదిక ధార్మిక పరిష్కారాల శిబిరం.
ఇప్పటిదాకా ఇంత ఓపికగా సుమారుగా గంటన్నర పైకి శ్రద్ధగా విన్నారు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అవకాశం ఉంటే ఈ ఊళ్ళో కూడా ఇట్లాంటి ఒక శిబిరం ఏర్పాటు చేయండి. మేము మా వాలంటీర్స్ అందరం వస్తాము. దానికి వీరే ఏర్పాటు చేయాలి. వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా చేయించాలి. ఈ నిర్వహించే వాళ్ళే దానికి కావాల్సిన ద్రవ్యం సమీకరించాలి, డబ్బులు సమీకరించాలి. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు పేరు రాయిస్తాం, వాళ్ళు వచ్చి వాళ్ళ చేత మనం చేయిస్తాం. వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ మనం వేయాలి. అప్పుడు మాత్రమే మన భగవంతుడు అంటే ఏంటి, మన వేదం అంటే ఏంటి, మన భగవంతుడు ఉన్న శక్తి ఏంటి అన్న విషయం మన ప్రజలకు అర్థమవుతుంది. స్వస్తి. ఏతత్ఫలం శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి దేవతార్పణమస్తు. తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అనుకున్నది ఏమి చేశాను కదా, మీ అందరూ ఇలా అనుకున్నాను. ఇది విగ్రహం కానీ ఫోటో కానీ ఉన్నాయా? రెండు ఉన్నాయి. రోజు వాటికి నైవేద్యం ఏమి పెడుతుంటారు? మీరు నైవేద్యం ఏమైనా పెడుతుంటారా? అన్నం వండి పెడతారా? మీరు అన్నం వండి పెడతారా? అనేది ఇంట్లో ఉంటే అన్నపూర్ణ అంటే అన్నం పూర్ణంగా ఉంటే అన్నపూర్ణ. చాలామంది ఇళ్లలో ఈ అన్నపూర్ణాదేవిని తీసుకొచ్చి బియ్యంలో పెడుతుంటారు. అట్లా బియ్యంలో పెట్టిన ఇళ్లలో ప్రతిరోజు అన్నం మిగులుతుంటుంది, అన్నం పారేయాల్సి వస్తుంది. మీరు అన్నపూర్ణాదేవి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదన్నా మీ ఇంట్లో మీరు దేవుడి గుడిలో పెడితే మీరు మహానైవేద్యం పెట్టాల్సిందే. అన్నం పప్పు వండి పెట్టాల్సిందే. మీరు అన్నం పప్పు వండి పెడితే మీరు ఎంత అన్నం వండారో అది ఆ రోజుకు సరిపోతుంది. అంత మాత్రమే ఆకలిస్తుంది. మీరు తక్కువ వండితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అంత తక్కువ ఆనందంతోనే కడుపునేడు. మీరు వండిన అన్నం సరిపోతుంది, పారేయాల్సిన అవసరం లేదు. మీరు బియ్యంలో పెట్టి అన్నం నైవేద్యం పెట్టకపోతే మీరు ఎంత తక్కువైనా ఉండనండి ఆ రోజు పారేస్తారు. అది అన్నపూర్ణాదేవి ఫోటో పెడితే కనుక అన్నపూర్ణాదేవి ఫోటో పెడితే మహానైవేద్యం జరగాల్సిందే. జరిగితేనే ఆ ఇంట్లో అన్నం అనేది పూర్ణంగా లభిస్తుంది. ఆకలి అనేది ఉండదు, కొరత ఉండదు. మీరు ఫోటో పెట్టి అన్నం పెట్టకపోతే ప్రతిరోజు మీకు అన్నం తక్కువడము, బియ్యం పారేయడం, అన్నం పారేయడం. ఒక జాగ్రత్త తీసుకోండి. చాలా పరిశోధన చేసి చెప్తున్నాను ఈ విషయం.